క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? అసలు క్యాన్సర్ని మేము ఏ విధంగా చూడాలి? జనరల్గా ఏంటంటే అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు. క్యాన్సర్ అంటే గడ్డైనా సార్? గడ్డలాగా రావచ్చు, లేకపోతే పుండులాగా రావచ్చు. శరీరం క్యాన్సర్ వచ్చింది అని ఆ వ్యక్తికి ఎట్లా చెప్పుద్ది? మనకి ఈ సిమ్టమ్ ఉంటే క్యాన్సర్ ఉందనేది మనం ఏం చెప్పలేమండి. ఏ వయసులో రావడానికి అవకాశం ఉంటుంది క్యాన్సర్ అనేది? క్యాన్సర్కి వయోపరిమితి అయితే ఏం లేదండి. ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, అసలు అంటే ఇంట్లో తెలుసుకోవడానికి ఏమైనా పద్ధతి ఉందా? 3 layers ఆఫ్ ప్రొటెక్షన్ అంటారండి. ఆహారపు అలవాట్లు అనేది క్యాన్సర్కి ఎంతవరకు కారణమవుతాయి? హెల్దీ ఫుడ్ ఆల్వేస్, నేను క్యాన్సర్ గురించే చెప్పట్లా, చాలా రకాల జబ్బులు. వైట్ ఎల్లో తినకూడదు, వైట్ తినొచ్చు అని ఇది రెండు తినొచ్చా? రోజుకు 1 ఎల్లో తినడంలో ఇబ్బంది ఏం లేదు. ఎల్లోలో ఏంటంటే ఆల్కహాల్ అనేది లేదా స్మోకింగ్ అనేది క్యాన్సర్ని ఏ విధంగా ప్రేరేపిస్తాయి? మనకు వచ్చే క్యాన్సర్లో 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ విత్ యువర్ కేర్. అసలు నాకు ఎలాంటి అలవాట్లు లేవు, పొగ తాగను, మద్యం సేవించను, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తిన్ను, నేను మంచిగా ఆరోగ్యాల పొలా పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను. ఇలాంటి కేసులు కూడా క్యాన్సర్ వచ్చినాయి మీ దగ్గరికి వచ్చినాయా? కొన్ని ఏంటంటే మన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది. అది క్యాన్సర్ వచ్చిందంటే ఫస్ట్ ఇది తగ్గించుకోవడం కంటే కూడా మన ఆస్తులు అమ్ముకోవాలను ఇది ఒకటి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఏమని చెప్తారు ఒక మధ్యతరగతి వాళ్ళు? పర్సనల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ మ్యాండేటరీ. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. అది క్యాన్సర్ అంటువ్యాధా? క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. అసలు నిజంగా సెల్ ఫోన్కి క్యాన్సర్కి ఉన్న సంబంధం ఏంటి? మెనీ కంట్రీస్ చేసే ఆ కంట్రీ డేటానంతా కంపైల్ చేసాము. హాయ్ అండి, 3TV ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ ఆధునిక కాలంలో మన జీవనశైలి విపరీతంగా మారింది. మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మన క్రమశిక్షణ వల్ల కావచ్చు, మన జీవనశైలి వల్ల మొత్తానికి కొన్ని విచిత్రమైనటువంటి వ్యాధులు మనందరికీ సంక్రమిస్తున్నాయి. అందరూ కోవిడ్ బారిన పడిన తర్వాత ఇంకా ఈ హెల్త్ అవేర్నెస్ అనేది విపరీతంగా పెరిగింది. వ్యాధులు అనేవి సామాన్యంగా వచ్చాయి పుట్టిన దగ్గర నుంచి. కానీ వ్యాధులకు రారాజు అంటారేమో ఆ వ్యాధిని. సో ఆ వ్యాధి వచ్చింది అని తెలిస్తే మన చుట్టుపక్కల మన బంధువులకి ఎవరికైనా వచ్చిందని తెలిస్తే మనకు ఒక రకమైన షివరింగ్ భయం మొదలవుద్ది అనమాట. సో అలాంటిది ఒకటి క్యాన్సర్. ఆ క్యాన్సర్కి సంబంధించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయి, తెలియని భయాలు ఉంటాయి. అసలు అది ఎందుకు వస్తుందో తెలియదు. పేపర్లో చూస్తే, న్యూస్ ఛానల్లో చూస్తే, యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా ఎక్కడో ఒక చోట ఆ అంశం గురించి తగులుతుంటే మనకు తెలియని ఒక భయం అనేది కలుగుతుంటుంది. సో అసలు క్యాన్సర్ గురించిన కనీస అవగాహన ఏంటి, మనం నేర్చుకోవడానికి లేదా తెలుసుకోవడానికి ఉపయుక్తంగా ఉండే విధంగా అపోలో హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజిస్ట్గా అండ్ రోబోటిక్ సర్జన్గా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి శ్రీ దాములూరు రాము గారిని మనం ఈరోజు 3TVకి ఇన్వైట్ చేశాము. రాము గారు నమస్తే అండి, వెల్కమ్ టు 3TV అండి. సాధారణంగా క్యాన్సర్ అంటే ఒక రకమైన భయం ఉంటుంది పేషెంట్స్కి. మిగతా జ్వరం వచ్చిందనో జలుబు వచ్చిందనో అంటే తగ్గిపోద్దులే 3 రోజుల్లో 5 రోజుల్లో, లేకపోతే డాక్టర్ డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక క్రోసినో డోలోనో వేసుకుంటాం. కానీ క్యాన్సర్ అనేసరికి మన చుట్టుపక్కల ఎవరికైనా వస్తుంది తెలిసినా కానీ మనకు భయం అయింది. మన తోటి వాళ్ళకో లేకపోతే చిన్న పిల్లలకి క్యాన్సర్ అని వింటే అయ్యో అని అనిపిస్తూ ఉంటుంది. సో అసలు సామాన్యంగా చెప్పండి సార్, అసలు క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? అసలు క్యాన్సర్ని మేము ఏ విధంగా చూడాలి సామాన్యంగా? క్యాన్సర్ అంటే ఏంటంటే అండి, ఇది జనరల్గా ఏంటంటే అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలు కావు, అన్ని పుండ్లు క్యాన్సర్ పుండ్లు కావు. క్యాన్సర్ అని ఒక గడ్డను మనం ఎప్పుడు క్యాన్సర్ అంటామంటే ఆ గడ్డకి 2 స్పెషల్ లక్షణాలు ఉండాలి. ఒకటి అన్కంట్రోల్డ్ గ్రోత్ అంటాం, అంటే ఆ సెల్ డివిజన్ అనేది మన బాడీ కంట్రోల్లో ఉండకూడదు. రెండోది ఇట్ షుడ్ స్ప్రెడ్, ఒక చోటు నుంచి వేరే చోటికి స్ప్రెడ్ కావాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట స్టార్ట్ అయింది, అది లంగ్స్గా, బ్లడ్ ద్వారానా, లింఫాటిక్స్ ద్వారానా ఒక చోటు నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అయితే ఈ 2 లక్షణాలు ఉన్నప్పుడే మనం వాటిని క్యాన్సర్ అంటాం. పుండు కూడా పెరుగుతూనే ఉండాలి, రెస్పాండ్ కాకూడదు ట్రీట్మెంట్కి, అండ్ ఒక చోటు నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అవుతుంటే దాన్నే క్యాన్సర్ అంటాం. అంతేగాని ప్రతి గడ్డని, ప్రతి వచ్చే పుండుని మనం క్యాన్సర్ అని అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది భయపడతారు, నాకే చూడండి ఇక్కడ చిన్న లంప్ లాగా ఉంటుంది, పుండులాగా ఉంటుంది, దీన్ని జస్ట్ లైపోమా అంటాం. ఇక్కడ ఉండే గడ్డ ఇది అక్కడ వరకు పెరుగుతుంది, కొన్నిసార్లు పెరగకపోవచ్చు, అక్కడే ఉంటుంది. కాబట్టి ఈ గడ్డకి మనకి ఇక్కడ నుంచి వేరే బాడీ పార్ట్స్ స్ప్రెడ్ చేసే పవర్ ఉండదు, స్ప్రెడ్ అయ్యే పవర్ ఉండదు. దానికి ఒక స్పెషల్ పవర్ అనేది ఎక్వైర్ అవ్వదు. దెన్ ఓన్లీ దాన్ని క్యాన్సర్ అంటాం. కానీ అంతేకాని ఇక్కడ ఉన్న ప్రతి గడ్డను కూడా క్యాన్సర్ అనుకోకూడదు. చాలామంది ఇట్లా చిన్న చిన్న గడ్డలతోనే అపోహతో వస్తారు, వాటిని క్యాన్సర్ అనుకుంటారు. సో ఈ 2 లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే అన్కంట్రోల్డ్ గ్రోత్, ఒక చోటు నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అయ్యే లక్షణాలు ఉంటే మాత్రమే అటువంటి గడ్డల్ని క్యాన్సర్ గడ్డలు అని అంటాం. అంటే క్యాన్సర్ అంటే గడ్డ అయినా సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు పైన శరీర భాగం పైన తెలుస్తుంది గడ్డ అయితే, తెలియకుండా లోన ఉండే అవకాశం ఉంటుంది కదా. మనకే గడ్డలాగా రావచ్చు, లేకపోతే పుండులాగా రావచ్చు, తెలియకుండా ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన అవయవాన్ని బట్టి దాని లక్షణాలు అనేది మనకి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. సో అసలు ప్రధానమైన లక్షణం ఏంటండి? ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, సో ఇతనికి క్యాన్సర్ వచ్చింది అనే అతను ఫస్ట్ సింటమ్ శరీరం క్యాన్సర్ వచ్చింది అని ఆ వ్యక్తికి ఎట్లా చెప్పుద్ది? మనకి ఈ సిమ్టమ్ ఉంటే క్యాన్సర్ ఉందనేది మనం ఏం చెప్పలేమండి. మెయిన్గా ఏంటంటే మనకి ఏ అవయవాన్ని నుంచి వచ్చిందో దాన్ని బట్టి మనకి లక్షణాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము క్యాన్సర్, మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ కామన్ క్యాన్సర్ ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్. రొమ్ము క్యాన్సర్లో మెయిన్గా లక్షణాలు ఎలా ఉంటాయంటే బ్రెస్ట్ లంప్ అంటే రొమ్ములో గడ్డ, నిపుల్ బ్లడ్ కారటము చనుమొనల్లోంచి, అండ్ బ్రెస్ట్ ఆర్కిటెక్చర్ డిస్టార్ట్ అవటము, చంకలో గడ్డలు, ఇట్లాంటివి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ అంటారు, అంటే స్టమక్ క్యాన్సర్ కానివ్వండి, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అని 3 పార్ట్స్ ఉంటాయి. వాటిలో ఎటువంటి సిమ్టమ్స్తో వస్తారంటే బ్లడ్ అండ్ కాన్స్టిపేషన్ అంటారు, మోషన్ డిఫికల్టీస్, రక్తం పట్టము, వాంతులు అవ్వటము, ఇట్లాంటి డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన సిమ్టమ్స్తో వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ క్యాన్సర్ అనుకోండి, హెడేక్, ఫిట్స్. అంటే మనకి ఈ క్యాన్సర్కి ఇదే లక్షణాలు ఉంటాయని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి, పొడి దగ్గు, రక్తం పట్టం, దాంట్లో అంటే మనకి దగ్గులో రక్తం. సో మనకి ఏ అవయవాన్ని వచ్చింది అన్న దాన్ని బట్టి మనకి ఆ అవయవానికి సంబంధించిన స్పెసిఫిక్ లక్షణాలు ఉంటాయి. అంటే యూజువల్గా కామన్ 6 సిమ్టమ్స్ ఆర్ కామన్ అని చెప్తాం. అవి ఏంటి అంటే గడ్డ, శరీరంలో గడ్డ, పెరుగుతూ ఉండే గడ్డ, శరీరంలో పుండు, మానని పుండు మోర్ దాన్ 2 వీక్స్, వాంతులు, అంటే ఆల్టర్డ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం. అంటే మనకి కాన్స్టిపేషన్ కావచ్చు, ఎక్కువ లూజ్ మోషన్స్ కావచ్చు, అంటే ఎర్లీ మార్నింగ్ మనకి తొందరగా వెళ్ళాలని, ఆల్టర్డ్ యూరినేషన్ అంటే యూరిన్లో రక్తం పట్టడం, ఎక్కువగా కొన్నిసార్లు యూరిన్ మంటగా రావటం, ఇట్లాంటి ఏమన్నా, అండ్ పుండు, అండ్ కొన్ని ఏంటంటే మోల్స్, కొత్తగా వచ్చే పుండ్లు కానీ, కొత్తగా వచ్చే మోల్స్ కానీ, ఇట్లాంటి లక్షణాలు ఉంటే మనకి పుట్టుమచ్చలు సడన్గా పెరుగుతుంటాయి. నార్మల్గా అది పెద్దగా అవుతుంటాయి, పుండులాగా మారుతుంటాయి. ఇట్లాంటి ఏమైనా లక్షణాలు ఉంటే వాళ్ళకి క్యాన్సర్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వెయిట్ లాస్ ఎక్కువ అవుతుండే దాంట్లో వాళ్ళలో క్యాన్సర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ వయసులో రావడానికి అవకాశం ఉంటుంది క్యాన్సర్ అనేది? స్పెసిఫిక్ ఈ వయసు నుంచి వస్తుందా? ఇప్పుడు పెద్దోళ్ళకి షుగర్ ఉందనుకోండి, ఒక సర్టన్ ఏజ్ తర్వాత షుగర్ వస్తుంది, ఇట్లుంది కదా. క్యాన్సర్కి ఒక వయోపరిమితి అంటూ ఏముంది డాక్టర్ గారు? క్యాన్సర్కి వయోపరిమితి అయితే ఏం లేదండి. మేము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి క్యాన్సర్ చూస్తూనే ఉంటాం. కాకపోతే డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ డిఫరెంట్ ఏజ్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం లింఫోమాస్, ల్యూకీమియాస్ తీసుకున్నాం. ఇవి చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లో మోస్ట్ కామన్ క్యాన్సర్స్. అదే ఓల్డ్ ఏజ్ తీసుకున్నాం, ప్రాస్టేట్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అని, ఇట్లాంటివి మనం అబ్జర్వ్ చేస్తుంటాం. కాకపోతే మన స్టడీస్ అంటే మేము ఏం చేస్తామంటే ప్రతిసారి డేటా కలెక్ట్ చేస్తుంటాం. ఏ పేషెంట్స్కి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది, ఏ ఏజ్లో ఎక్కువ వస్తుంది. మన ఇండియాలో చూసుకుంటే కొన్ని క్యాన్సర్స్ అనేవి వరల్డ్ క్యాన్సర్ యావరేజ్ ఏజ్ కంటే ఒక 10 years ముందే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం, ఎందుకంటే అది మోస్ట్ కామన్ క్యాన్సర్, బాగా ఎక్కువ స్టడీ చేసిన క్యాన్సర్ కాబట్టి వరల్డ్ మొత్తంలో 50 years తర్వాత ఎక్కువ వస్తుంటే మన ఇండియాలో 40 to 50 yearsలోనే వస్తుంది. ఏమంటారు? కారణం అనేది మెయిన్గా చాలా రకాల కారణాలు ఉంటాయండి, ఒకటే కారణం అని నేను చెప్పలేము. ఒకటి మెయిన్గా ఏంటంటే మనం తినే ఫుడ్, ఆహారపు అలవాట్ల వల్ల, ఒకటి మన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అంటారు, అంటే మన జెనెటిక్స్ వంశపారంపర్యంగా కానీ, మన జీన్స్ కొన్ని
ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో చూసుకుంటాం, చైనా వాళ్ళ ఫేస్ ఫ్లాట్గా ఉంటుంది, మనది రౌండ్గా ఉంటుంది. ఎందుకు అంటే ఆ చైనా వాళ్ళ జెనెటిక్ సెటప్ అలాగా, మనది ఈ రౌండ్ ఫేస్ అనేది జెనెటిక్ సెటప్ అలాగా. ఈ జెనెటిక్ సెటప్ వల్ల కానివ్వండి, మనం ఆహారపు అలవాట్ల వల్ల కానీ, మన ఎడిక్షన్స్ వల్ల కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి క్యాన్సర్ అనేది కొద్దిగా ముందు వస్తుంది. కొన్ని క్యాన్సర్లు అనేవి కొద్దిగా ముందు వస్తున్నాయి నార్మల్ పేషెంట్స్తో పోల్చుకుంటే. అది ఎందుకు అనేది ఎవరు ఏం చెప్పలేము. ఇప్పుడు మీరు బ్రెస్ట్ క్యాన్సర్ అన్నారు, అసలు అంటే ఇంట్లో తెలుసుకోవడానికి ఏమైనా పద్ధతి ఉందా, మనకు వచ్చిందా రాలేదా అనే విషయం? వాళ్ళు స్త్రీలు ఏదన్నా మామూలుగా ఇప్పుడు గడ్డలు వచ్చినాయి అని ఎట్లా వాళ్ళు 3 layers ఆఫ్ ప్రొటెక్షన్ అంటారండి. ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అది ఏం చేస్తారంటే ఎవ్రీ ఉమెన్ ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 years సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళు మెన్సెస్ అయిపోయిన తర్వాత 5th day ఇస్ ద నార్మల్ బ్రెస్ట్ షేప్. బ్రెస్ట్ అనేది హార్మోన్ డిపెండెంట్స్ ఆర్గాన్. అంటే మనకి మెన్సెస్ ఎలా అవుతాయో బ్రెస్ట్లో కూడా సైక్లికల్ చేంజెస్ అవుతుంటాయి. పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అంటారు. సో 5th day ఆఫ్ మెన్సెస్ ఈజ్ ద బెస్ట్ టైం టు ఎగ్జామిన్. ఫస్ట్ ఏం చేసుకోవాలంటే వాళ్ళు అద్దం ముందు నించొని బోత్ బ్రెస్ట్ ఆర్ సేమ్ ఆర్ నాట్, వాళ్ళ బ్రెస్ట్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఎక్కడైనా లంప్ లాగా గడ్డలాగా కనపడుతుందా, చనుమొనల్లోంచి ఏమైనా రక్తం కారుతోందా, లేకపోతే చంకలో ఏమైనా గడ్డలు ఉన్నాయా, ఏమైనా పుండులాగా వచ్చిందా, ఇట్లాంటివన్నీ వాళ్ళు అద్దం ముందు చూసుకొని వాళ్ళు చూసుకోవాల్సింది ఉంటుంది. అది ఒక స్టెప్. సెకండ్ ఏంటంటే వాళ్ళు బ్రెస్ట్ పాల్పేషన్ వాళ్ళే చూసుకోవాలి. ఐడియల్ పొజిషన్ ఏంటంటే వాళ్ళు పడుకొని, వాళ్ళు ఏంటంటే చాలామంది 2 fingers మధ్యలో చూస్తుంటారు. దట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ మెథడ్. రోల్ మూమెంట్ అంటాం. అంటే ఈ సర్ఫేస్ ఈజ్ ద మోస్ట్ సెన్సిటివ్ పార్ట్. ఈ సర్ఫేస్తోని బ్రెస్ట్ చూసుకోవాలి. ఇట్లా రొటేట్ చేస్తుంటే ఏమైనా గడ్డలు ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఎట్లా చేస్తామంటే దేర్ ఆర్ 2 patterns, అప్ డౌన్, డౌన్ అప్, అప్ డౌన్, డౌన్ అప్, అట్లా కానీ, లేకపోతే రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్. సో మనం అంత బ్రెస్ట్ కవర్ చేస్తుంటాం. ఇది బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఒక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ దే విల్ ఏబుల్ టు డిటెక్ట్. సెకండ్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ టూల్ కాల్డ్ మ్యామోగ్రఫిక్ స్క్రీనింగ్ అని అంటారు. 40 years తర్వాత ఆల్ ఫీమేల్స్ మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ అనేది మ్యాండేటరీ. అందులో ఏం చేస్తామంటే దట్ ఈస్ లో డోస్ ఎక్స్రే స్కానింగ్ ఆఫ్ ద బ్రెస్ట్ని మ్యామోగ్రఫీ అంటాం. లో డోస్ ఉంటుంది, సేఫ్, నథింగ్ టు వరీ, ఇట్స్ క్లినికల్లీ అండ్ ప్రూవెన్. సో దీంట్లో ఏంటంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్ కానీ, ఈవెన్ క్యాన్సర్ మనకు చేతికి తగలకుండా ఉండే స్టేజ్లో కానీ మనం వాటిని డిటెక్ట్ చేస్తాం. యూజువల్గా ఐడియల్గా మనం ఎప్పుడు చేస్తామంటే ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. కొద్దిగా రిస్క్ ఉన్న వాళ్ళు ఎవ్రీ 6 months కూడా చేస్తాం. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ, కొద్దిగా హై రిస్క్ పేషెంట్లో ఉన్నా కానీ ఎవ్రీ 6 months చేస్తాం. దిస్ ఈజ్ సెకండ్ లెవెల్ ఆఫ్ స్క్రీనింగ్. థర్డ్ లెవెల్ అంటే వాళ్ళకి ఏదైనా సిమ్టమ్స్ వస్తే వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే రెస్పెక్టివ్ ఇమేజింగ్ చేసి కానీ, అంటే ఆల్రెడీ క్యాన్సర్ స్టార్ట్ అయితే ఎర్లీ స్టేజెస్లో మేము చెక్ చేస్తాం. సో దీస్ 3 methods వేర్ వీ కెన్ డూ. అంటే ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, ఎవ్రీ ఇయర్ మ్యామోగ్రఫీ, అండ్ ఎనీ సిమ్టమ్స్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ సిమ్టమ్స్, కమ్ టు డాక్టర్. డాక్టర్ అనేది ఇవాల్యుయేట్ చేస్తారు. ఓకే, యా. మన ఇండియాలో ఏంటంటే సోషల్ స్టిగ్మా ఎక్కువ అండి. అంటే నాకు చెప్తే అయ్యో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఏమంటారో డాక్టర్ అని. నేను ఒక పేషెంట్ చూశాను, షీఈ్ ఎ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ రెప్యూటెడ్ లేడీ. ఏంటంటే ఆమె బ్రెస్ట్ లంప్ ఉంది. దట్ ఈస్ లక్కీగా ఏంటంటే ఆమె 40 yearsకి నా దగ్గరికి వచ్చింది. చూస్తే ఆల్మోస్ట్ 70% ఆఫ్ హర్ బ్రెస్ట్ ఈజ్ రిప్లేస్డ్ బై దట్ లంప్. ఓకే, సింపుల్ స్కాన్. నేను ఫస్ట్ ఏం చేశానంటే స్కాన్ చూశాను, అందులో 70% బ్రెస్ట్ ఈజ్ రిప్లేస్డ్ బై టిష్యూ అనమాట. దెన్ నేను దాన్ని బయాప్సీ చేశాను. లక్కీగా ఏంటంటే ఆమెకు ఫైబ్రోఎడినోమా అని వచ్చింది. అంటే దట్ ఈస్ నాట్ ఏ క్యాన్సరస్ లీజన్, మామూలు బినైన్ గడ్డలు అని చెప్పాను కదా, ఫైబ్రోఎడినోమా. ఐ ఆపరేటెడ్ హర్, అంటే ఆ బ్రెస్ట్ గడ్డ వరకు తీసేశాను. అండ్ ఐ రీషేప్డ్ హర్ బ్రెస్ట్, అండ్ అంటే ఆల్మోస్ట్ నార్మల్ బ్రెస్ట్ లాగా ఉండేలాగా రీషేప్ చేశాను. నౌ షీ ఈస్ డూయింగ్ గుడ్. అంటే ఎందుకు అంటే భయపడతారా? భయపడతారు. అంటే కొద్ది మంది క్యాన్సర్ అయిద్దేమో అన్న భయం, తెలుసుకుంటేదే ఇది నడుస్తుంది కదా, ఇవి పోతే ఏం చెప్తారో, క్యాన్సర్ అంటారో ఏమంటారో అనే ఒక భయంతోనే రారా? మెయిన్ ఏంటంటే మన ఇండియాలో ఉమెన్ ఈజ్ గ్రాస్లీ దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ హెల్త్. వాళ్ళు ఏమనుకుంటారంటే నాదేముంది, హస్బెండ్ బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అంతే. బట్ నా సజెషన్లో ద పిల్లర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ ఉమెన్. మనకు కావాల్సినవి మనం చేసేది మనం ఏంటి, యాజ్ ఎ మెన్గా మనం బయట తిరుగుతాం, వర్క్ చేస్తున్నాం, మనం కష్టపడుతున్నాం అనుకుంటారు. ఇంట్లో ఉమెన్ లేచిన దగ్గర నుంచి పిల్లల్ని టేక్ కేర్ చేయాలి, హస్బెండ్ టేక్ కేర్ చేయాలి, మెయిడ్స్ని టేక్ కేర్ చేయాలి, వాళ్ళ వర్క్ చూసుకోవాలి, ఎవ్రీథింగ్. బట్ దే ఆర్ నెగ్లెక్టింగ్ దేర్ లైఫ్, దేర్ హెల్త్ గ్రాస్లీ. మేము ఏదో హెల్ప్ చేస్తున్నాం అనుకుంటారు. నో,
చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తే చిన్న ఆపరేషన్తో వెళ్ళిపోతుంది. So, సో ఇప్పుడు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఫస్ట్. దట్ ఈస్ మై సజెషన్ ఫ్రమ్ యు ఆర్ ద పిల్లర్ ఆఫ్ ద సొసైటీ. అవును. ఇప్పుడు మీరు ఇది చెప్పినప్పుడు నాకు అనిపించింది, నాన్ వెజ్ తినకూడదు, నాన్ వెజ్ తినడం వల్ల క్యాన్సర్స్ వస్తాయి, వెజ్ తింటే క్యాన్సర్స్ రావు. ఈ అపోహ ఇది నిజమా? లేకపోతే నార్మల్గా మనం వీక్లీ ఒకసారైనా తింటుంటాం కదా నాన్ వెజిటేరియన్స్. అసలు ఈ ఆహారపు అలవాట్లు అనేది క్యాన్సర్కి ఎంతవరకు కారణమవుతాయి? వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్ ఈజ్ ఫుడ్ హ్యాబిట్స్ అండి. హెల్దీ ఫుడ్ ఆల్వేస్, నేను క్యాన్సర్ గురించే చెప్పట్లా, చాలా రకాల జబ్బులు, గుండెపోటు, స్ట్రోక్, ఎన్ని రకాల కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫంక్షన్, వీటన్నిటి కూడా ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నాన్ వెజ్ తింటే క్యాన్సర్ వస్తుందా అన్నది మీ డౌట్. దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీథింగ్ ఎక్సెస్ టు యూ ఇస్ పాయిజన్ ఫర్ యువర్ బాడీ. నువ్వు ఏదైనా మితంగా తింటే ఔషధం, ఎక్కువగా తింటే, ఎక్సెస్గా తింటే అది పాయిజన్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ అని ఉంటుందండి, మనకి మోస్ట్ కామన్ యూస్. రెడ్ మీట్ ఎక్కువ అంటే హై మయోగ్లోబిన్ ఉండే వాటిని రెడ్ మీట్ అంటాం. వాటి తింటే ఏంటంటే మనకు కోలాన్ క్యాన్సర్ ఎక్కువ వస్తుంది. ఇంకోటి స్మోక్డ్ ఫుడ్ అని ఉంటుంది. స్మోక్డ్ ఫుడ్ తిన్న వాళ్ళలో ఏంటంటే మనకి స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒబేసిటీ. మనకి ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఒబేసిటీ. ఒబేసిటీ కాజెస్ 17 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్. యునో ఏమేంటంటే స్టార్టింగ్ బ్రెస్ట్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్, ఇట్లా చాలా రకాల క్యాన్సర్స్ ఒబేసిటీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఇట్లాంటి చాలా రకాల క్యాన్సర్స్ అనేది ఒబేసిటీ వల్ల వస్తుంది. సో ఒబేసిటీకి మెయిన్ రీజన్ ఏంటి? ఫుడ్ హ్యాబిట్స్. సో నేను నా పేషెంట్స్ అందరికి ప్రిస్క్రైబ్ చేసేది ఏంటంటే, ఒక ప్లేట్ తీసుకుంటే అందులో హాఫ్ ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి కలర్ఫుల్ ఫుడ్స్. కలర్ ఫుడ్, గ్రీన్, రెడ్, ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్. హాఫ్ ఆఫ్ యువర్ ఫుడ్ షుడ్ బి కలర్ఫుల్. కలర్ఫుల్ ఫుడ్లో మనకి ఏముంటాయంటే విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, విచ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫైబర్ ఉంటుంది, ఇంకా చాలా రకాల ప్రోటీన్స్ కానీ ఇవన్నీ కాదు, మల్టిపుల్ ఉంటాయి అన్నమాట. హాఫ్ ఆఫ్లో 1/3 మిగతాది హాఫ్ ప్లేట్ ఉంది. 1/4 ఆఫ్ యువర్ ప్లేట్ షుడ్ బి ప్రోటీన్. ప్రోటీన్ అంటే వేరియస్ వెజిటబుల్ ఫుడ్ ఉండొచ్చు, మీట్ ఉండొచ్చు. మనకి రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఏంటంటే ఎగ్ ఈజ్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నేను చెప్తాను, ఈచ్ ఎగ్లో 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అది వైట్ ఎల్లో తినకూడదు, వైట్ తినొచ్చు అని ఇది 2 తినొచ్చా? అసలు ఏమంటారు మీరు? నన్ను అడిగితే మాత్రం రోజుకు 1 ఎల్లో తినడంలో ఇబ్బంది ఏం లేదు. ఎల్లోలో ఏంటంటే వైట్ ఈజ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎల్లోలో ఏంటంటే కొద్దిగా ఫ్యాట్ ఉంటుంది, కొద్దిగా విటమిన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఫ్యాట్ ఉంటుందని ఎక్కువ మంది అవాయిడ్ చేయమంటారు. సో బెటర్ యూ కెన్ టేక్ 1 ఎల్లో తిన్నంత మాత్రం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అది ఉడకబెట్టుకునే తినాలా లేకపోతే ఆమ్లెట్ల రూపంలో? అది ఉడకబెట్టుకొని తినాలా, ఆమ్లెట్గా తినాలా, ఏ సోర్స్గా తిన్నా సేమ్ మినరల్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనం ఎక్స్ట్రా క్యాలరీస్ యాడ్ చేస్తుంటాం. ఆమ్లెట్ అనుకోండి, దాంట్లో ఆయిల్ పోస్తామా, దాంట్లో ఉల్లిపాయలు వేస్తాము, కొద్దిమంది చీజ్ ఆమ్లెట్ అని చీజ్ వేసుకొని తింటారు. సో ఎక్స్ట్రా క్యాలరీస్ ఉంటాయి. థిన్ పేషెంట్స్లో ఉన్నది అంటే మీరు ఎటువంటి ఫుడ్ అయినా తినచ్చు. అదే ఒబేస్ పేషెంట్స్ డైట్ కంట్రోల్ చేస్తే ఉడకబెట్టిన ఎగ్ చేస్తాం. బట్ ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ ఎగ్ విల్ నాట్ లాస్. కాకపోతే ఉడకబెట్టిన దాంట్లో ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేయము. ఆమ్లెట్ వేసుకున్న దాంట్లో మనం ఆయిల్ ఇవన్నీ యాడ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా ఫ్యాట్ ఇవన్నీ ఉంటాయని మేము జనరల్గా అందరూ ఏంటంటే బాయిల్డ్ ఎగ్ అని చెప్తారు. దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్. బట్ ప్రోటీన్స్ కానీ ఏదైనా కానీ ద వాల్యూ ఆఫ్ ప్రోటీన్స్ ఎగ్ ఈజ్ ఎగ్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ప్రోటీన్ అనేది క్యాన్సర్ సెల్స్ పెరగకుండా ఉపయోగపడుతుందా? మీరు ప్రోటీన్స్ అని 2 రకాల వాదనలు. ఇప్పుడు ఏంటంటే మీరు రైస్ ఎక్కువ తింటారు, దీంట్లో కార్బోస్ ఎక్కువ ఉంటాయి, సో తినకూడదు ప్రోటీన్. ఈ ప్రోటీన్ పర్సంటేజ్ అసలు ఎట్లా చెప్పండి అసలు? 1/3 ఆఫ్ ద ప్రోటీన్, 1/3 షుడ్ బి కార్బోహైడ్రేట్. లైక్ మనం రైస్ తీసుకుంటాం కానీ, చపాతీ తీసుకుంటాం కానీ. ఇప్పుడు మనకి చాలా మిత్ ఉంది. నేను చాలా యూట్యూబ్లో తిన్నా, షుగర్ తిన్నారా క్యాన్సర్ పెరిగిపోతుంది. అవును, ఇది చాలా. కార్బోహైడ్రేట్స్ తిన్నారా క్యాన్సర్ పెరిగిపోతుంది. ఇవన్నీ చాలా రకాల వీడియోస్ నేను చూస్తుంటాను. అండ్ దోస్ వీడియోస్ ఆర్ వైరల్. నాకు ఎందుకయ్యో నాకు ఇప్పటికీ తెలియదు. నేను వెళ్ళేసి మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళి నేను చదివాను బుక్స్లో. అమ్మో నిజమా, నేను ఇంతవరకు చూడలేదు, నేను ఇప్పటివరకు ఏం చదవలేదు, ఇది నిజమా అని చదివాను. ఆల్ ఈజ్ మిత్. మనం ఫుడ్ తినటం వల్ల, ఈ ఫుడ్ తినటం వల్ల క్యాన్సర్ పెరిగిపోతుంది, క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ షుగర్స్ తినకూడదు అనేది మిత్.
నేను ఒకటి దాని మీద రీసెర్చ్ చేశాను, ఎక్కువ నేను డీప్కి వెళ్ళాను కాబట్టి నేను ఎందుకు అంటున్నారు ఏంటి అనేది డీప్గా చెప్తాను. షుగర్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద బ్యాడ్ నేచర్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్, వన్ ఆఫ్ ద నాస్టీ ఫీచర్ ఏంటంటే క్యాన్సర్ సెల్స్కి మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఏంటంటే గ్లూకోజ్. గ్లూకోజ్ ఉంటేనే అవి గ్రో కాగలవు. అది వన్ పెక్యులర్ ఫీచర్ ఆఫ్ ద క్యాన్సర్. అండ్ క్యాన్సర్ ఏం చేస్తుందంటే మన బాడీలో నువ్వు ఏదైనా ఇవ్వు, అది గ్లూకోజ్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గ్లూకోజ్ కంప్లీట్గా తీసుకోలేదు, అప్పుడు క్యాన్సర్ సెల్ ఏం చేస్తుందంటే నీ బాడీలో ఉన్న ప్రోటీన్స్ని గ్లూకోజ్గా మార్చే పవర్ హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. అది అంత పవర్ ఉంటుంది. సో ఆ పవర్ వల్ల ఏంటి, నీ ఫ్యాట్ని కన్జ్యూమ్ చేస్తున్నావు, నువ్వు నీ ప్రోటీన్స్ అంటే మజిల్స్ కన్జ్యూమ్ చేస్తున్నావు క్యాన్సర్ కోసం. సో ఇవి తీసుకుంటే షుగర్ తీసుకుంటేనే వస్తుంది, షుగర్ తీసుకోకపోతే లేదు అని నువ్వు ఏ ఫుడ్ అయినా తీసుకో, దాన్ని గ్లూకోజ్గా మార్చుకునే పవర్ క్యాన్సర్ సెల్స్కి ఉంటుంది. దాని మెకానిజం అంతా మారిపోతుంది సెల్లో. సో నువ్వు కాబట్టి నేను క్యాన్సర్ పేషెంట్స్ కానీ వేరే వాళ్ళకి కానీ ఏం అడ్వైస్ చేస్తానంటే, ప్రోటీన్ తీసుకోవడం క్యాన్సర్ వస్తుంది, కార్బోహైడ్రేట్ తీసుకుంటే ప్రోటీన్ తీసుకుంటే క్యాన్సర్ రాదు, కార్బోహైడ్రేట్ ఇవన్నీ మనం అపోహలు మాత్రమే. మనం ఏది తీసుకున్నా ఒకవేళ క్యాన్సర్ వస్తే ఆ సెల్ మార్చుకోగలదు. కాకపోతే మనం ఎప్పుడు బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి క్యాన్సర్ పేషెంట్స్లో. అన్ని కాంబినేషన్ ఆఫ్ డైట్, ఈక్వల్ కార్బోహైడ్రేట్స్, వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే మనకి. వితౌట్ ఫ్యాట్ చాలా హార్మోన్స్ కానీ ఇవి ప్రొడ్యూస్ కావు. మనం ఫ్యాట్ ఫ్రీ డైట్ ఇవన్నీ తీసుకున్నంత మాత్రమే కాదు, ఫ్యాట్ కూడా ఇంపార్టెంటే మన బాడీకి, ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్. సో బ్యాలెన్స్ డైట్, ద ఫుడ్ కంటైనింగ్ ప్రాపర్ ప్రపోర్షన్స్ ఆఫ్ ఫ్యాట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ మనం తీసుకోవాలి క్యాన్సర్ పేషెంట్స్ కానీ నార్మల్ పీపుల్ కానీ. దట్ ఈస్ మై అడ్వైస్. సో షుగర్ విల్ నెవర్ కాజ్ యువర్ క్యాన్సర్. షుగర్ వల్ల మీ క్యాన్సర్ సెల్స్ పెరగవు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు అంటారు మీరు. ఏదైనా తీసుకోకూడదు కూడా మితంగా తీసుకుంటే. ఎవ్రీ వీక్ మీట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, దాంట్లో డౌట్ లేదు. సో దట్ ఈస్ నెవర్ కాజ్ ఎనీ ప్రాబ్లమ్స్ టు యూ. ఇప్పుడు చాలా మంది చెప్తారు పొగ తాగొద్దు, ఆల్కహాల్ చాలా మంది రేర్గా తీసుకుంటారు. ఇప్పుడు నార్మల్ రెగ్యులర్గా ఉద్యమంలాగా చేసే వాళ్ళ గురించి కాదులేండి, కానీ మన తాగడం వీక్లీనో లేకపోతే చిన్న పార్టీస్లోనో ఆల్కహాల్ తీసుకుంటారు. అంటే నార్మల్గా నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది, అరే మందు తాగితే చచ్చిపోతావా అని. అసలు ఆల్కహాల్ అనేది లేదా స్మోకింగ్ అనేది క్యాన్సర్ని ఏ విధంగా ప్రేరేపిస్తాయి, లేకపోతే అసలు తీసుకోకుండా దూరంగా ఉండడం మంచిది అంటారా, అప్పుడప్పుడు తీసుకోవచ్చు అంటారా, అసలు ఏంటి మీ ఒపీనియన్? మనకు వచ్చే క్యాన్సర్లో 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ విత్ యువర్ కేర్. ఈ 60% ఆఫ్ ద క్యాన్సర్లో ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ అండ్ ఓరల్ క్యాన్సర్స్ మేల్లో. ఓకే, దీస్ బోత్ రెండింటికి కారణం ఏంటంటే స్మోకింగ్. 90% ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ ఆర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్. అస్సలు స్మోకింగ్ ఒక్క సిగరెట్ తాగినా కానీ మీకు ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. నేను స్మోకింగ్లో 700 టైప్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి. 700 టైప్స్ ఆఫ్ టాక్సిక్ మెటీరియల్లో 70 కెమికల్స్ ఆర్ కార్సినోజెనిక్. అంటే 70 కెమికల్స్. అవి ఏం చేస్తాయంటే ఆల్డిహైడ్స్ కానీ, పిహెచ్ అంటారు, పాలిసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటారు, హెవీ మెటల్స్ అంటారు, సెలీనియం, ఆల్డియం, ఇట్లాంటి హెవీ మెటల్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే వెళ్ళేసి మన సెల్ మీద ఉన్న జీన్స్కి అటాచ్ అవుతాయి. జీన్స్ ఫంక్షన్ని ప్రాపర్గా చేయనియవు. ఓకే, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, మల్టిప్లై డ్యామేజ్ చేస్తాయి. కొన్ని సెల్స్ ఏంటంటే ఆ జీన్స్ ఎక్కడ అతుక్కుపోతాయి అంటే క్యాన్సర్ కాజ్ చేసే జీన్స్కి అతుక్కుపోతాయి. ఆ ఫంక్షన్ చేయకపోతే ఏముంటుంది, ఆ సెల్ క్యాన్సర్గా మారిపోతుంది. ఓకే, మీరు ద నేమ్ నేను పైనుంచి కిందకి చెప్తాను. మనం ఎక్కడైనా చూసుకోండి, ఫస్ట్ మనం తాగుతుంటే ఓరల్ క్యాన్సర్స్ మోస్ట్ కామన్, గొంతు క్యాన్సర్స్, ఈసోఫేజియల్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్, బ్రాంకియల్ క్యాన్సర్స్, స్టమక్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, రీనల్ క్యాన్సర్స్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, యు నేమ్ ఇట్, అన్నీ పొగ వల్లే వస్తుంది. నా అడ్వైస్, ఈవెన్ ఒక్క సిగరెట్ కానీ సిగరెట్ కానీ స్మోకింగ్ కంప్లీట్గా క్విట్ చేయాలి. ఓకే, 100%, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఇంతే కాదు, నేను చెప్పేది ఓన్లీ క్యాన్సర్ గురించే. స్మోకింగ్ వల్ల ఇంకెన్ని అనర్థాలు ఉన్నాయంటే, స్మోకింగ్ వల్ల హార్ట్ డిసీజ్ పెరుగుతుందా మనకు అందరికీ తెలుసు, స్ట్రెస్ పెరుగుతుంది, బ్రెయిన్ స్ట్రోక్స్ పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి మీకు. సో స్మోకింగ్ నెవర్, ఈవెన్ సింగిల్స్ హాఫ్ సిగరెట్ కూడా నాట్ అడ్వైజబుల్ ఇన్ యువర్ లైఫ్. అది 100%. స్మోక్ లెస్ టొబాకోస్ అంటారు, అంటే నేను స్మోకింగ్ చేయట్లేదు, స్మోక్ లెస్ టొబాకో. ఈవెన్ స్మోక్ లెస్ టొబాకోస్ ఆర్ మోర్ హార్మ్ఫుల్ దాన్ స్మోకింగ్ టొబాకోస్. అవి ఏం చేస్తాయంటే ఓరల్ క్యాన్సర్స్ని స్మోకింగ్ కంటే కొన్ని క్యాన్సర్స్ దానివల్ల తక్కువ వస్తాయి, బట్ ఓరల్ క్యాన్సర్స్ ఇన్సిడెన్స్ అనేది డబల్ అయిపోతుంది.
ఎందుకంటే మనం డైరెక్ట్ చూస్ చేస్తున్నాం, ఎక్స్పోజ్ చేస్తున్నాం, 2-3 hours టొబాకోకి ఎక్స్పోజ్ చేస్తున్నాం, అందులో కెమికల్స్ అన్నీ అంతే ఉంటాయి. సో స్మోక్ లెక్స్ టొబాకోస్ ఆల్సో ఈక్వల్లీ హార్మ్ఫుల్. ఇప్పుడు ఈ సిగరెట్స్ అని వచ్చాయి, అది మన దగ్గర తెలంగాణలో బ్యాన్ చేసిండ్రు అనుకుంటా. బ్యాన్ చేశారు. ఇప్పుడు తాగట్లేదా? మీరు ఎవరు చూడలేదా? యా, డ్రగ్స్ కూడా బ్యాన్ చేశాను. డ్రగ్స్ చూడట్లేదా మీరు? సో ఈ సిగరెట్స్లో టొబాకోలో ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ మీ అని చాలా మంది చెప్పుకుంటున్నారు. ఈ సిగరెట్స్ ఆల్సో ఇప్పుడు రైట్ నౌ దెర్ ఇస్ నో ఎవిడెన్స్, బట్ ఈ సిగరెట్స్లో ఆల్సో స్టడీ షోయింగ్ హెవీ మెటల్స్ ఉంటాయి, టాక్సిక్ మెటీరియల్స్ ఉంటాయి, అందులో కూడా కార్సినోజెనిక్ ఉంటాయి. ఈవెన్ ఈ సిగరెట్స్ ఆర్ నాట్ అడ్వైజబుల్. మనకు హార్మ్ చేస్తుందని తెలిసి తాగడంలో దెర్ ఇస్ నో పాయింట్. అసలు వద్దంటారు ఒక్క సిగరెట్ అసలు ఎనీ ఫామ్, టొబాకో, నాన్ టొబాకో ఆర్ ఈ సిగరెట్స్, ఎనీ ఫామ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్. అందులో 100% ఫిక్స్. ఇంకోటి ఆల్కహాల్ గురించి వద్దాం. ఆల్కహాల్ గురించి చాలా మంది చెప్తారు, నాకు డాక్టరే ప్రిస్క్రైబ్ చేశారు, ఒక పెగ్ తాగితే నేను బాగా యాక్టివ్గా ఉంటాను, ఇట్ విల్ ప్రివెంట్ మెనీ డిసీజెస్ అని చెప్తారు. ఆల్కహాల్ వల్ల కూడా మనకి చాలా రకాల క్యాన్సర్స్ వస్తుంటాయి. ఓకే, ఆల్కహాల్ ఏంటంటే అది లివర్ డ్యామేజ్ అవుతుంటుంది. అది ఎవరికి అవుతుంది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం మేల్కి ఫీమేల్కి తీసుకుందాం. ఫీమేల్లో కొన్ని ఆల్కహాల్ని మెటబలైజ్ చేసేవి, వాళ్ళలో హార్మోన్స్ ఉండవు, మెటబలైజ్ చేసే కొన్ని ఎంజైమ్స్ ఉండవు. సో ద రిస్క్ ఈజ్ మచ్ హయ్యర్ ఇన్ ఫీమేల్ దాన్ మేల్, ఆల్కహాల్ రిలేటెడ్ డిసీజ్ రిస్క్. ఓకే, సో అది ఎంతవరకు లిమిట్ ఏంటి అనేది, మనం లిమిట్లో ఉంటామా లేదా అవన్నీ అనేది మనకు తెలియదు. అవును, ఒకసారి మొదలు పెడితే అది అండ్ ఇట్స్ నాట్ ఎ హెల్దీ లైఫ్, హెల్దీ ఫుడ్ ఆర్ హెల్దీ. అది తాగితే మీరు ఇది బెనిఫిట్స్ ఉంటాయి, మీరు ఆల్కహాల్ వల్ల ఎవరు బెనిఫిట్స్ ఉంటాయని చెప్పలేరు. సో ఇట్స్ అ ప్లెజర్. అందుకని సో ఆల్కహాల్ కూడా బెటర్ అవాయిడ్ చేయమంటాను. బట్ లిమిటెడ్ ఆల్కహాల్ ఈస్ not so much harmful, but I will not advise that. Being a person, there are limitations, how much is the alcohol safety, avanni kuda guidelines unnai, but still why it is not going to give any health or any benefit to you. Enduku meeku దాని బదులు నేను ఒక బుక్ చదవమంటాను, యోగా చేసుకోండి, చాలా రకాల రిక్రియేషన్స్ ఉన్నాయి మీకు, మూవీ చూసుకోండి, యా చాలా రకాల రిక్రియేషన్స్ ఉన్నాయి మీకు. ఆల్కహాల్ ఒకటే రిక్రియేషన్ కాదు, ఆల్కహాల్ దాక్కుండా బతికే వాళ్ళు లేరా? సో నేను చెప్పేది ఏంటంటే హెల్దీ రిక్రియేషన్ చాలా ఉన్నాయి, దట్ ఈస్ బెటర్ దాన్ దిస్. ఇప్పుడు మేము అసలు అంటే ఏమి తీసుకోమండి, అసలు నాకు ఎలాంటి అలవాట్లు లేవు, పొగ తాగను, మద్యం సేవించను, లేకపోతే నాన్ వెజ్ ఎక్కువ తిన్ను, నేను మంచిగా ఆరోగ్యాల పొలాలు పొద్దున్నే వాకింగ్కి వెళ్తాను, ఇలాంటి కేసులు కూడా క్యాన్సర్ వచ్చినాయి మీ దగ్గరికి వచ్చినాయా? యా, వస్తాయి. చాలా మంది ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు, నాకు అసలు ఏ అలవాటు లేవు, నాకు వచ్చింది, మా ఫ్రెండ్కి ఏమో ఒక అలవాటు ఉంది, వాడికి అసలు హెల్దీగా ఉన్నాడు, కాదు, వాడు మొదలు పెడితే అసలు ఆపడు, ఈ టైప్ ఉంటది, వాడేమో హ్యాపీగా ఉన్నాడండి, నాకెందుకు వచ్చింది, ఇట్లాంటి. కొన్ని ఏంటంటే మన జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అని ఉంటుంది, కొన్ని మనం ఎంత బెస్ట్గా తీసుకున్నా కానీ, మనం ఎంత బెస్ట్ లైఫ్ స్టైల్ చేసినా కానీ కొంచెం మందికి క్యాన్సర్ అయితే అవాయిడ్ చేయలేం. కాకపోతే నేను చెప్పాను 100లో 60% ఆఫ్ ద క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ క్యాన్సర్స్ అని. అవును, మనం 40% ఏది చేసిపోయినా మనకి క్యాన్సర్ వస్తుంటుంది. కాకపోతే 60% మన చేతిలో ఉంది, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అనేది నేను అంటాను. సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సరే తీసుకుందాం, 100 మంది క్యాన్సర్ పేషెంట్స్ తీసుకుంటే 80 మందికి 80 నుంచి 90 మందికి స్మోకింగ్ వల్లే వస్తుంది. ఒక 10 నుంచి 20 మందికి ఎందుకు వస్తుందో మనకు తెలియదు. సో మనం ఆ 20% గురించి ఆలోచిస్తామా, ఆ 80% గురించి ఆలోచిస్తామా? అవును, ఓకే. సో మనకేంటంటే వాడు ఎగ్జాంపుల్గా కనపడతాడు, బట్ వాట్ ఈస్ అ రియాలిటీ అండర్ గలయింగ్ అనేది మనకేం తెలియదు. మీరు ఆ ఒక్క వాళ్ళ గురించే చూస్తున్నారు సొసైటీలో. మేమేంటంటే 100 పేషెంట్స్ గురించి చూస్తాం, 100 పేషెంట్స్లో 80 మెంబర్స్ స్మోకింగ్ ద్వారా వస్తున్నప్పుడు స్మోకింగ్ అవాయిడ్ చేయాలా, కంటిన్యూ చేయాలా? అవును, అవాయిడ్ చేయాలి. యా, ఒకళ్ళకి ఇద్దరికి మేబీ అన్ఫార్చునేట్గా రావచ్చు, అది మన హెల్త్ అనేది ఎవరికి ఎలా ఉంటుందో మనం ఎవరు ఏం ప్రెడిక్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ అది మన చేతిలో లేదు. సో చేతిలో లేని దాని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న దాని గురించి ఆలోచించండి. సో ఇప్పుడు అసలు ఒక ఏ ఏజ్ తర్వాత క్యాన్సర్ రాకపోయినా సరే స్క్రీనింగ్ చేయించుకోవడము, టెస్టులు ఇప్పుడు కరోనా తర్వాత చాలామంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి 2D ఎకోనో ఇది చేయించుకుంటున్నారు.
షుగర్ వస్తుంది 40 సంవత్సరాల తర్వాత ఒకసారి టెస్ట్ చేయించుకుంటారు షుగర్. ఇప్పుడు ఏ ఏజ్ తర్వాత ఆరోగ్యవంతుడు ఉండడం అనుకుందాం, ఏ ఏజ్ తర్వాత ఒక స్క్రీనింగ్ లాగా చేయించుకుంటే మంచిది అంటారు మీరు? అన్ని క్యాన్సర్లకి స్క్రీనింగ్ అయితే లేదండి. కొన్ని క్యాన్సర్లకు మాత్రం స్క్రీనింగ్ ఉంది. ఎప్పుడైనా మనం ఏదైనా టెస్ట్ చేసేటప్పుడు కానీ డాక్టర్స్ కానీ, మీ దగ్గర డాక్టర్ వస్తే డాక్టర్ అన్నెసరిగా టెస్ట్లు రాస్తున్నారు, ఇది చాలా ఎక్కువగా వింటుంటాను. ఈ మధ్య ఎక్కువ ఈ చాట్ జీపీటీలు ఏఐలు వచ్చిన తర్వాత వీడి లక్షణాలన్నీ దాంట్లో పంపించి ఒకసారి దీన్ని టెస్ట్ చేసి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని టెస్ట్ చేసి రెండు కాకపోతే డాక్టర్ గారు అదేందండి చాట్ జీపీటీ చెప్పింది మీరు చెప్పట్లేదు అని. మేము ఏ టెస్ట్ చేసినా రిస్క్ వర్సెస్ బెనిఫిట్ చూస్తామండి. ఆ టెస్ట్ వల్ల మనకు బెనిఫిట్ ఎక్కువ ఉంది, రిస్క్ లేదు, దానివల్ల కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా చూస్తాం. మేము అందరి మీద స్టడీ చేసే ఇది మేము ప్రిస్క్రైబ్ చేస్తాం. దిస్ ఈస్ అవర్ గైడ్ లైన్స్ అంటాం మేము. ప్రతి వాళ్ళకి నాకు నచ్చింది నేను టెస్ట్ రాస్తాను, నువ్వు చేయించుకో, నేను డాక్టర్ని, అట్లా ఏ డాక్టర్ చెప్పరండి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీఆర్ ఫాలోయింగ్ గైడ్ లైన్స్. ఓకే, గైడ్ లైన్స్ ఏంటంటే కొన్ని క్యాన్సర్కి బ్యూటిఫుల్ స్క్రీనింగ్ ఉంది. ఈవెన్ వీ కెన్ ప్రివెంట్ ద క్యాన్సర్స్ అండ్ ఎర్లీ స్టేజ్లో కూడా తెలుసుకోవచ్చు. బ్రెస్ట్కి ఉంది మ్యామోగ్రఫీ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టూల్. యూజువల్గా ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే 40 years తర్వాత ఫీమేల్కి ఎవ్రీ ఇయర్లీ మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే, ఇంకోటి ఏంటంటే ప్యాప్ స్మియర్ అని ఉంది సర్వైకల్ క్యాన్సర్కి, విచ్ ఈస్ మోస్ట్ కామన్ ఇన్ ఇండియా. వన్ ఆఫ్ ద కామనెస్ట్ క్యాన్సర్స్ ఇన్ ఇండియా ఇస్ సర్వైకల్ క్యాన్సర్. ప్యాప్ స్మియర్ అని ఉంది. యూజువల్గా అది ఎప్పుడు చేస్తామంటే 30 years తర్వాత చేస్తాం, అప్ టు 65 years వరకు చేస్తాం. కొలోనోస్కోపీ అని ఉంది. అది యూజువల్గా ఏంటంటే ఆల్ 45 years తర్వాత మేల్కి ఫీమేల్కి చేస్తాం. సో ఎవ్రీ 10 yearsకి అట్లా చేస్తుంటాం. సో డిపెండ్స్, కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. క్రానిక్ ఆల్కహాల్ స్మోకర్ ఉంటుంది. స్మోకర్స్కి ఏంటంటే ఓరల్ స్క్రీనింగ్ అనేది చేయాల్సింది ఉంటుంది. ఓరల్ స్క్రీనింగ్, లో డోస్ లంగ్ స్కాన్ స్క్రీనింగ్ కూడా యూజువల్గా 40 years నుంచి స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. కొద్దిమందికి ఇన్హెరిటెడ్గా జెనెటిక్గా హై రిస్క్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ BRCA1 BRCA2 జీన్ మ్యూటేషన్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక జీన్స్ ఉంటాయండి, అవి బ్రెస్ట్ క్యాన్సర్ని, ఓవేరీ క్యాన్సర్ని, ఎండోమెట్రియల్ క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. జీన్స్ కొద్ది మందికి, ఫర్ ఎగ్జాంపుల్ ఆంజెలినా జోలీ అని వినే ఉంటారు. ఆమెకి బ్రెస్ట్ క్యాన్సర్, దాంతోపాటు జెనెటిక్ కూడా BRCA1 మ్యూటేషన్ ఉంది. ఆమెకి BRCA మ్యూటేషన్ ఉంది. ఆమెకి ఏం చేస్తామంటే ఆమెకి రెగ్యులర్గా ఇంకా ఇంటెన్సివ్ స్క్రీనింగ్ చేయాలి. ఆమెకి ఎవ్రీ 6 monthsకి బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలి. బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ ఓవరీ క్యాన్సర్, ఎండోమెట్రియల్ కూడా దానికి స్క్రీనింగ్ చేయాలి. సో కొద్దిగా హై రిస్క్ అంటే జీన్స్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళు కొన్ని క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకు కూడా కొద్దిగా ఇంటెన్సివ్గా క్యాన్సర్ చేయాలి. సో అందరికీ ఒకటే ఫిట్ అవుతుంది అని చెప్పలేము. యూజువల్గా దీస్ ఆర్ 3-4 cancers వేర్ స్క్రీనింగ్ ఈజ్ దేర్. అన్ని క్యాన్సర్కి స్క్రీనింగ్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్లో మనకి స్టమక్ క్యాన్సర్ చాలా ఎక్కువ. వాళ్ళకి స్మోక్డ్ ఫుడ్ తింటారు. వాళ్ళ జెనెటిక్ ఫుడ్ అంటే ఏంటి చెప్పండి అసలు? ఇందాక కూడా వచ్చింది స్మోక్ ఫుడ్ అంటే మనం ఆవిరి మీద స్మోక్డ్ అంటే మనకి కాలుస్తుంటారు కదా కట్టెల మీద, దాని స్మోక్డ్ ఫుడ్ అంటాం. ఓకే ఓకే ఓకే, అది మనం తందూరి సార్ స్మోక్డ్ ఫుడ్. అట్లా తినకూడదా? ఎక్కువ తినకూడదు, రెగ్యులర్ గా తినకూడదు స్మోక్డ్ ఫుడ్ అనేది. సో ఆ స్మోక్డ్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ తింటారు. వాళ్ళ జీన్స్ కూడా అలా మ్యాప్ అయ్యాయి. వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తారు ప్రతి పేషెంట్స్ కి. అంటే దాన్ని ఏం టెస్ట్ అంటారు? దాన్ని ఎండోస్కోపీ చేస్తారు. మనకి స్టమక్ క్యాన్సర్ అనేది అంత ఎక్కువగా ఉండదు. సో మనం రెగ్యులర్ ఎండోస్కోపీ చేయం, ఏమైనా సిమ్టమ్స్ ఉంటేనే చేస్తాం. సో అంటే రీజియన్ని బట్టి, వీటన్నిటిని బట్టి మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేస్తుంటాం. సో ఇప్పుడు క్యాన్సర్ అంటే సామాన్యంగా ఇప్పుడు ఒక మధ్యతరగతి వాడికి ఏముంటుందంటే, వామ్మో ఇన్ని డబ్బులు పోతాయి, అది క్యాన్సర్ వచ్చిందంటే ఫస్ట్ ఇది తగ్గించుకోవడం కంటే కూడా మన ఆస్తులు అమ్ముకోవాలనో ఇది ఒకటి ఉంటుంది. సో ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు నార్మల్గా ఒక ఇన్సూరెన్స్ అవేర్నెస్ ఏమని చెప్తారు ఒక మధ్యతరగతి వాళ్ళు? రేపు పొద్దున అంటే ఒక భరోసా కోసం ఇన్సూరెన్సా, లేకపోతే ఏంటి, ఏమి సదుపాయాలు ఉన్నాయి? నేను ఇది నా ఒక పేషెంట్ సినారియో నేను ఒకసారి స్టార్ట్ చేసి చెప్తానండి. నా పేషెంట్, ఇది నా పేషెంట్ స్టోరీ, అంటే పేరు చెప్పను. ఐ ట్రీటెడ్ వన్ పేషెంట్ స్క్వామస్ సెల్ కార్సినోమా ఆఫ్ లెగ్. ఆ డయాగ్నోసిస్ ఇక్కడ తొడ మీద పుండు వచ్చింది. ఓకే, తొడ మీద లెగ్ మీద పుండు వచ్చింది. ఆ పుండు క్యాన్సర్ పుండుగా మారింది. ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎంత ఏజ్ ఉంటుంది? అంటే వాళ్ళ వైఫ్కి వచ్చింది, అరౌండ్ 55-60 ఉంటుంది. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వెల్ టు డూ, సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. సో ఆయనకి కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉందని ఆ ఇన్సూరెన్స్లో చేశాడు, ట్రీట్మెంట్ స్టే చేశాను. తర్వాత సడన్గా సమ్ అన్ఫార్చునేట్ థింగ్తోనే జాబ్ లాస్ అయింది. అంటే హీ వాంట్ టు స్టార్ట్ సమ్ బిజినెస్, సో హీ క్విట్ ద జాబ్. సో నౌ ఇన్సూరెన్స్ లేదు.
నౌ హీ స్ట్రగలింగ్ టు గెట్ ఫర్దర్ ట్రీట్మెంట్. సో అంటే మనం కార్పొరేట్లో ఉన్నాం కదా, నాకు ఇన్సూరెన్స్ వస్తుందంటే నా సజెషన్ ఏంటంటే, ఈ సినారియో ఆఫ్ ఇన్ఫరెన్స్ ఏంటంటే, పర్సనల్ ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ మ్యాండేటరీ. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కార్పొరేట్లోనే వర్క్ చేస్తామా, ఏం చేస్తాం ఏంటి అనేది తెలియదు. పర్సనల్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ. ఎంతవరకు ట్రీట్మెంట్ కాస్ట్లీ అయింది అంటున్నారు, మీరు ట్రీట్మెంట్ గురించే చూస్తున్నారు. క్యూర్ రేట్స్ పెరిగాయి, దాని గురించి చూడరా? అవును, ఈ ట్రీట్మెంట్ అడ్వాన్స్ అవటం వల్లే కదా ఈ ట్రీట్మెంట్ క్యూర్ రేట్స్ అనేది పెరిగాయి. ఈ రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. అంటే మేము ప్రతి పేషెంట్కి ఇదే ట్రీట్మెంట్ చేయాలని లేదండి. పేషెంట్ ఎకనామిక్ కండిషన్ బట్టి కూడా మనం కొద్దిగా ట్రీట్మెంట్, సబ్ ఆప్టిమల్ ట్రీట్మెంట్ అని ఉంటుంది, అది ఇస్తుంటాం. ఓకే, నా సజెషన్ ఏంటంటే, బట్ గవర్నమెంట్ కూడా దే ఆర్ డూయింగ్ దేర్ ఎఫర్ట్స్ ఫ్రమ్ దేర్ సైడ్. ఆరోగ్యశ్రీ అని ఉంది. ఆరోగ్యశ్రీలో చాలా వరకు క్యాన్సర్ ట్రీట్మెంట్లు కవర్ చేస్తుంది. మనకు ఆల్మోస్ట్ మనకు చూసుకుంటే చాలా మందికి ఆరోగ్యశ్రీ ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్లీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా, ఈ ఆరోగ్యశ్రీ లేని వాళ్ళకు కూడా చాలా ఎన్జిఓస్ కానీ కార్పొరేట్స్ కానీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. మనకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడంలో కానీ, కొన్ని కాస్ట్లీ మెడిసిన్స్ ఇవ్వడంలో కానీ, దాని ప్రైస్ రెడ్యూస్ చేయడంలో కానీ చాలా వరకు హెల్ప్ చేస్తున్నాయి. అండ్ ఆల్వేస్ పర్సనల్ కేర్ ఏంటంటే, నేను ఈ క్యాన్సర్ మీరు కాస్ట్ గురించి ఇచ్చింది కాబట్టి మినిమం నా అడ్వైజ్ ఏంటంటే 20 lakhs ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ పీపుల్. ఆరోగ్యం కోసం పక్కన పెట్టాలి. 20 lakhs ఎంత అవుతుందండి? నా ఫ్యామిలీకే చూసుకుందాం, ఐఎమ్ అరౌండ్ 40 years ఆఫ్ ఏజ్. నా ఫ్యామిలీకి పర్ ఇయర్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 30,000, 20,000, 30,000. 30,000 ఉంటే మనకి ఏదన్నా వచ్చిన 30,000 మనం స్పెండ్ చేస్తే 20 lakhs ఇన్సూరెన్స్ ఇస్తున్నారు చాలా కంపెనీస్. సో వీఆర్ సేఫ్. అండ్ అది కంటిన్యూ చేయండి, మధ్యలో బ్రేక్ చేయకండి. బ్రేక్ వస్తే మళ్ళీ జీరో నుంచి మనకి నెక్స్ట్ మూమెంట్ ఎట్లా ఉంటుందో తెలియదు. అవును. సో ఆ ఇన్సూరెన్స్ అనేది మీరు కంటిన్యూ చేయండి. కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది కదా అని పర్సనల్ ఇన్సూరెన్స్ తీసుకోవటం, ఇట్స్ నా అడ్వైజ్ ఏంటంటే పర్సనల్ ఇన్సూరెన్స్ కూడా కొద్దిగా తీసుకోండి. దట్ ఈస్ మై అడ్వైస్. సో ఇన్సూరెన్స్ ఉంటే కొంచెం ఒక ఇన్సూరెన్స్ ఉంటే భరోసా. ఇది మిడిల్ క్లాస్ గా అడ్వైస్. మిడిల్ క్లాస్ మనుషులుగా మన ఇన్సూరెన్స్ అనేది చాలా అవసరం. డాక్టర్ గారు, ఇప్పుడు సామాన్యంగా క్యాన్సర్ వచ్చిందంటే చూడ్డానికి కూడా భయం వేస్తుంది. దాన్ని అంటువ్యాధి పోతే మళ్ళీ మనకు వస్తుందేమో, అసలు ఆ వాతావరణం చూస్తేనే ఒక బితుకుని భయం అంటే మామూలుగా ఓ భయం ఉంటుంది కదా మనుషులకి. క్యాన్సర్ పేషెంట్ని ఇప్పుడు పోయి మాట్లాడితే పోవద్దులే, ఏం పోయి మాట్లాడతామని. అది క్యాన్సర్ అంటువ్యాధా? క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. క్యాన్సర్ ఎందుకు వస్తుందో మీకు తెలిస్తే అది అంటువ్యాధా కాదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్యాన్సర్ అనేది జీన్స్లో చేంజెస్ వల్ల వస్తుంది. జీన్లో ఒక జీన్ అనేది మ్యూటేషన్ అవుతుంది. నార్మల్ జీన్ నుంచి సెల్ కంట్రోల్ చేసే జీన్స్ మ్యూటేషన్స్ అయ్యి సెల్ కంట్రోల్ చేయడం ఆపడం వల్ల అది పెరుగుతూ ఉంటుంది. ఈ జెనెటిక్ లెవెల్లో వచ్చే మార్పులను మనం మెయిన్గా రేడియేషన్ కానీ ఇట్లాంటివి కానీ కంట్రోల్ చేస్తాయి. అంతేగాని క్యాన్సర్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటువ్యాధిలాగా ఆ జెనెటిక్ చేంజెస్ అనేవి, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ ఉంది, షుగర్ ఉంది, మనం ఏమంటాం, అవి తల్లిదండ్రుల నుంచి మనకు సంక్రమిస్తున్నాయిరా, జీన్స్ వల్ల వచ్చినాయిరా అంటాం. అది కామన్. ఈ క్యాన్సర్ కూడా మెయిన్గా జెనెటిక్ డిసీజ్ అండి. మీరు ఏదైనా చేయండి, ఒక పేషెంట్ నుంచి ఒకళ్ళకి ఆరోగ్యవంతుడికి రాదు. ఈవెన్ వాళ్ళతో సహజీవనం చేసిన, వాళ్ళు తిన్న ప్లేట్స్లో యూజ్ చేసిన, వాళ్ళని ముద్దాడిన ఎటువంటి కారణాల వల్ల కానీ క్యాన్సర్ ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి రాదు. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి రాదు. ఇది కేవలం అపోహ మాత్రమే. హ్యాపీగా వాళ్ళతో ఉండొచ్చు, ఈవెన్ పలకరియవచ్చు, వాళ్ళతోని సహజీవనం కూడా చేయొచ్చు, నో ఇష్యూస్. బాగా వాడేది ఏంటంటే సెల్ ఫోన్ వల్ల క్యాన్సర్ వస్తుంది, రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుంది. అసలు సెల్ ఫోన్ పాయింట్ జేబులో పెట్టుకోకూడదు, దూరంగా పెట్టాలి, పడుకునేటప్పుడు కూడా ఎక్కడో పెట్టాలి సెల్లు. ఇది బాగా ఒక అపోహ అంటారో లేకపోతే ఇదేదో ఒక వదంతిలాగా. అసలు నిజంగా సెల్ ఫోన్కి క్యాన్సర్కి ఉన్న సంబంధం ఏంటి? దీన్ని చాలా స్టడీస్ చేశారండి. ఇది నా పర్సనల్ ఒపీనియన్, నేను చెప్పట్లేదు. చాలా స్టడీస్, ఆల్మోస్ట్ మెటా అనాలిసిస్ అంటారు, ఆల్మోస్ట్ చాలా స్టడీస్ అన్నింటిని కంబైన్ చేసి సెల్ ఫోన్ వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అని కనుక్కుంటే సెల్ ఫోన్ ద్వారా ఎటువంటి క్యాన్సర్ రాదు. ఇది సైంటిఫికల్లీ ప్రూవెన్. మెనీ కంట్రీస్ చేసే ఆ కంట్రీ డేటానంతా కంపైల్ చేసి అనాలిసిస్ చేసి సెల్ ఫోన్ వల్ల మనకి రాదు. కాకపోతే సెల్ ఫోన్ వల్ల క్యాన్సర్ ఇండైరెక్ట్గా వస్తుంది. ఎలా వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రెస్ అనే దాంట్లో మనకి క్యాన్సర్ అనేది మెయిన్గా ఏంటంటే ఇమ్యూన్ కాంప్రమైజ్ అయితే వస్తుంది. ఇమ్యూన్ కాంప్రమైజ్కి వన్ ఆఫ్ ద కాజ్ ఏంటంటే స్ట్రెస్. మనం సెల్ ఫోన్ చూస్తాం, నైట్ సరిగ్గా నిద్ర పట్టదు. మనం ఒక్కసారి రీల్ స్టార్ట్ చేసామంటే ఈవెన్ 1 o'clock 2 o'clock వరకు చూస్తూనే అట్లా తెలియకుండా అట్లా టైం అయిపోతూనే ఉంటుంది. సో నీకు అక్కడ నిద్ర సరిగ్గా ఉండదు, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ ఎక్కువ ఉంటే
బాడీ పార్ట్స్ మీద ఎక్కువ చేస్తుంది. మీ హైపర్ టెన్షన్ రావటము, ఇంకోటి ఇమ్యూన్ సప్రెషన్ రావటం, అట్లా ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉన్నాయి కానీ బట్ డైరెక్ట్ సెల్ ఫోన్ రేడియేషన్ వల్ల ఎటువంటి క్యాన్సర్ రాదు. అండ్ ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవెన్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగకూడదు, ప్లాస్టిక్ని ఎక్కువ వాడకూడదు. మొన్న ఎక్కడో చూస్తున్నా సముద్రంలో ఉండే చేపల్లో కూడా ప్లాస్టిక్ రేణువులు ఉన్నాయి. సముద్రపు చేప తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, రసాయనాలు వేసిన పంటలు తినకూడదు. అంటే అసలు లాస్ట్కి ఏమీ తినకూడదు, తినకుండా చచ్చిపోవాలన్న రేంజ్లో చెప్తున్నారు. అసలు ఉదాహరణకు అసలు ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగొచ్చా తాగకూడదా? ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగొచ్చా లేదంటే నేను ఇది ఒక స్టడీ చేశారండి. ప్లాస్టిక్ బాటిల్లో వాటర్లో ఏంటంటే కొన్ని కెమికల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఆ ప్లాస్టిక్ బాటిల్ హీట్కి ఎక్స్పోజ్ అవుతాయి. మనం కార్లో ప్లాస్టిక్ బాటిల్ పెట్టేసి వదిలేస్తాం. ఇంకోటి కొద్దిగా ఏంటంటే ఎక్కువ ఎండలో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అట్లాంటివి ఏంటంటే ట్రాన్స్పోర్ట్లో ఉండొచ్చు, కొన్నిసార్లు షాప్లో ఉండొచ్చు. అటువంటి వాటి దాంట్లో ఏంటంటే ప్లాస్టిక్ ఆ వాటర్లో అనేది కరగటం కాకుండా కొన్ని ఎక్కువ ఉన్నాయి కెమికల్స్ అనేవి. దానివల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనేది ఇప్పటివరకు అయితే ప్రూఫ్ అయితే లేదు. మాకు దగ్గర అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేదు. ఎందుకంటే వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. వితౌట్ ఎవిడెన్స్ నేను వస్తుంది అని ర్యాండమ్గా చెప్పాను అనుకోండి, రేపు అడుగుతాను నన్ను, బీయింగ్ ఏ డాక్టర్ ఐ షుడ్ నాట్ పాస్ ద స్టేట్మెంట్ వితౌట్ ఎవిడెన్స్, అంటే ప్రూఫ్ లేకుండా. సో ఏమైనా కెమికల్స్ ఉన్నాయి అని హార్మ్ఫుల్ అనుకున్నప్పుడు మనం బెటర్ టు అవాయిడ్ దోస్ వాటర్స్. మనకి ఫుడ్ గ్రేడ్ సేఫ్టీ ప్లాస్టిక్ బాటిల్స్ అని దొరుకుతాయి, దాంట్లో వాడుకోవచ్చు. ఇంకోటి బెటర్ స్టీల్ కంటైనర్స్లో కానీ గ్లాస్లో తాగటం కానీ ఇటువంటి తాగితే మనకు అట్లాంటి కెమికల్ ఎక్స్పోజర్ తక్కువగా ఉంటుంది. అంతేగాని మా దగ్గర అయితే ఇప్పటివరకు అయితే ఎటువంటి ఎవిడెన్స్ లేదు ప్లాస్టిక్ బాటిల్లో తాగితే క్యాన్సర్ వస్తుందన్న ఎవిడెన్స్ అయితే మా దగ్గర అయితే లేదు. బట్ కొన్ని కెమికల్స్ అయితే ఐడెంటిఫై చేసాం, అది హార్మ్. కాబట్టి తాగకుండా ఉంటే మంచిది అంటారు. మంచిది, ప్లాస్టిక్ని వాడకుండా ఉంటే మంచిది అని అంటారు. ఇప్పుడు రసాయనాల వల్ల కూడా పంట పొలాల మీద ఈ పిచికారీ చేస్తారు. అవి సాయంత్రం తీసుకొచ్చి మన రైతు బజార్లోనూ అమ్ముతుంటారు కదా. సో ఇప్పుడు మనకు తెలియదు ఆ కూరగాయలు ఎట్లా వచ్చినాయి ఏంటో, వాటిని కడిగే విధానం లేకపోతే వాటిని వేడి నీళ్ళల్లో ఉప్పు నీళ్ళల్లో ఉంచాలి అని ఏదో దాని గురించి ఏంటండి అసలు? మనం తినే ఫుడ్ అనేది రసాయనాలు మనం ఏ నీటిలో ఉంచినా అవైతే కరగవండి. ఇవి మనం అనుకుంటాం ఉప్పు నీటిలో వేస్తే బయట ఉన్న బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ అనేది కంట్రోల్ అవుతాయి. రసాయనాలు అనేది ఎటువంటి రసాయనాలు మనం ఏ పద్ధతిలో యూజ్ చేసినా బయటికి అయితే రావు. ఆల్వేస్ మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి ఫస్ట్ నుంచి అది పంట నుంచి తగ్గించుకుంటూ వస్తే తప్ప మనకి ఎటువంటి ఉపయోగం లేదండి. ఇప్పుడు మనం వాళ్ళు చేసేసి చాలా కంపెనీస్ చాలా దిస్ ఆక్సిజనేషన్ O3 ఇట్ విల్ కాజెస్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ దిస్ ఆల్ ఆర్ మన మార్కెటింగ్. మన మైండ్ని మనం ఏదైతే అనుకుంటామో మన మైండ్ గేమ్ తప్ప దానివల్ల ఎటువంటి బెనిఫిట్ ఉండదు. అంటిల్ అన్లెస్ గ్రౌండ్ రూట్ లెవెల్ నుంచి మనం కంట్రోల్ చేస్తే తప్ప మనకి ఎటువంటి. ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయంలో పంటలు పండినాయి, దీంట్లో ఒక పురుగుల మందులు వాడలేదు, ఆవు పేడ ఇదేదో వాడినామంటారు, అది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు అంటారు? అది గాడ్ ఓన్లీ నోస్. అది మనకి ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మనం అయితే చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఏంటంటే ఇప్పుడు మనకి ఆడవాళ్ళలో మెనార్కీ అంటారు, అంటే మెన్సెస్ స్టార్ట్ అయ్యే ఏజ్ మనం చూసుకుంటే ఈవెన్ 9 years 8 yearsకే అయిపోతున్నారు. ఇంతకుముందు 13 years 14 years ఉండేవాళ్ళు. ఎందుకు అని కొన్ని స్టడీస్ చేస్తే ఏంటంటే మనం తాగే పాలలో స్టీరాయిడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే మనం ఇప్పుడు పాలు కానీ ఆవులు కానీ గేదెలు కానీ వాటిని న్యాచురల్ పద్ధతి ద్వారా మనం ఇంతకుముందు ఏంటి దాని బేబీ వెళ్ళేసి దాన్ని నిప్పుల్ స్టిమ్యులేట్ చేస్తే అది స్టిమ్యులేట్ అయ్యి హార్మోన్స్ రిలీజ్ అయ్యి అట్లా పెరిగాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంజెక్షన్స్ ఇచ్చేసి పాలను ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే కొద్ది కూడా ఆ స్టీరాయిడ్స్ ఎక్కడికి వెళ్తాయండి? అవును, చివరికి పాల్లో వచ్చేసి అది బేబీలో వచ్చేస్తాయి కదా. చికెన్ కూడా స్టీరాయిడ్స్, దానికి కోడికి బాగా గ్రోత్ అవ్వడానికి ఫాస్ట్గా మనం స్టీరాయిడ్స్ యూస్ చేసి మనకి మజిల్ బిల్డప్ చేస్తాము, కోడికి కూడా స్టీరాయిడ్స్ ఇచ్చేసి చేస్తున్నారు. ఆ స్టీరాయిడ్స్ ఎక్కడికి వెళ్తాయి? మనకే వస్తాయి. సో ఆ స్టీరాయిడ్స్ తినడం వల్ల మనకి మెనార్కీ తొందరగా వచ్చేస్తుంది, మెన్సెస్. దీనివల్ల ఈ మెనార్కీ ఎర్లీగా వచ్చిన వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది. చెప్పాను కదా నేను, కంపేర్ టు వెస్టర్న్ మన ఇండియాలో 10 years ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. సో ఇట్లాంటి ఈ ఫుడ్ అడల్ట్రేషన్ అనేది చాలా కామన్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఒక అపోహ ఏంటంటే ఎక్స్రేలు తీయించుకుంటే లేకపోతే సిటీ స్కాన్లు తీయించుకుంటే ఎంఆర్ఐలు తీయించుకుంటే ఇవి క్యాన్సర్ తర్వాత రావడానికి అవకాశం ఉంటుంది అని, దాన్ని కూడా కొంతమంది అవాయిడ్ చేస్తారు డాక్టర్ రాసినా కానీ. ఇప్పుడు ఈ రేస్ వల్ల రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావడానికి ఎంతవరకు అవకాశం ఉంది?
క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ అండి. ఎందుకంటే ఎక్స్రేలో కానీ సిటీలో కానీ మనం ఎక్స్పోజ్ అయ్యే రేడియేషన్ చాలా 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 తక్కువ. సో ఈ డోస్ రేడియేషన్కి మనకి ఎక్కువగా క్యాన్సర్ వస్తుందన్న ఎవిడెన్స్ అయితే ఏం లేదు మనకి. కాకపోతే ఏంటంటే అన్నెసరీగా ఎప్పుడు ఇన్వెస్టిగేషన్స్ చేసుకోకూడదు. ఓకే, సొంత ప్రయోజనాల కోసం చాలా రెగ్యులర్గా ఇయర్లీ సిటీ స్కాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఏం బెనిఫిట్ అండి? ఇయర్లీ క్యుములేటివ్ డోస్ అంటారు. మనకి 0.1 ఉన్నా 0.1 0.2 అవుతుంది. మనకి డోస్ పెరిగే కొద్దీ సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతుంటాయి. లో డోస్లో ఏం హార్మ్ఫుల్ ఉండదు. సో అన్నెసరీగా ఎప్పుడు మనం రేడియేషన్కి ఎక్స్పోజ్ కాకూడదు. సో ఇఫ్ రిక్వైర్డ్ డెఫినెట్గా తీయాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ పేషెంట్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి, నాకు వేరే ఆప్షన్ లేదు, సో తీయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లంగ్లో బ్రీతింగ్ డిఫికల్టీస్ ఉంది, లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలి, నేను చెస్ట్ ఎక్స్రే తీయాలి. సో మేమేం యాజ్ లో యాజ్ పాసిబుల్ రేడియేషన్ ఎక్స్పోజర్కి మేము ట్రై చేస్తాం. అండ్ వెన్ ఎవర్ దెర్ ఇస్ రిక్వైర్డ్ దెన్ ఓన్లీ విల్ డూ దట్ టెస్ట్. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ వాట్ వీఆర్ ఫాలోయింగ్ యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్. చాలామంది ఏమనుకుంటారు, తీపిచ్చేసుకుందాం ఏముంది, చిన్న ఎక్స్రే కదా. బెటర్ టు అవాయిడ్. డాక్టర్ గారు, మీరు ఎంబీబీఎస్ చదివిన తర్వాత ఈ స్పెషలైజేషన్ తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? ఈ క్యాన్సర్ స్పెషలైజ్ ఆంకాలజీ. యాక్చువల్గా నేను ఎంబీబీఎస్ చేసిన తర్వాత నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ అయ్యాను డాక్టర్ అని. ఎందుకంటే మా డాడీ అంబిషన్ ఏంటంటే డాక్టర్ కావాలని ఆయన కోరిక అనమాట. బట్ మా నాన్నగారు కాలేకపోయారు, టీచరు. సో నాకు ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి నా కొడుకుని డాక్టర్ని చేయాలి. ఇంకా నాకు వేరే ఆప్షన్ కూడా లేదు. ఇంటర్లో బైపీసీ తీసుకున్న తర్వాత ఎంబీబీఎస్ తీసుకున్నాను. ఎంబీబీఎస్ తీసుకున్న తర్వాత మా ఇంటి పక్కన ఒక ఫేమస్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆర్వి రావు గారు అని వినే ఉంటారు. ఇది ఫేమస్ మెడికల్ ఆంకాలజిస్ట్. ఆయన క్యాన్సర్ మా ఊర్లోకి వచ్చిన ఆయన్ని చాలా గ్రేట్గా చూడటం, క్యాన్సర్ డాక్టర్ అని చాలా ప్రివిలేజ్గా చూడటం, అవన్నీ చూసి క్యాన్సర్ డాక్టర్ అవ్వాలని ఆయన నాకు ఇన్స్పిరేషన్. ఆయన చూసి నేను ఒక క్యాన్సర్ సర్జన్గా, క్యాన్సర్ డాక్టర్గా మారాలని సర్జరీ తీసుకున్నాను. తర్వాత క్యాన్సర్ స్పెషాలిటీ తీసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఒక 10 years ఎక్స్పీరియన్స్ కదా ఈ ఆంకాలజీ క్యాన్సర్ స్పెషలిస్ట్గా. మీ దగ్గరికి వచ్చిన కేసులో మీకు గుర్తుండిపోయి, అంటే మిమ్మల్ని చాలా కేసులు మీరు డీల్ చేసి ఉంటారు, కానీ ఆ గుర్తున్న ఒక కేసు గురించిన వివరం చెప్పండి సార్. ప్రతి కేసు మాకు స్పెషల్ కేసే అండి. ప్రతి వాళ్ళని పర్సనల్గా ట్రీట్ చేస్తాం. కాకపోతే కొన్ని కేసులు ఏంటంటే మాకు చాలా బాధ వేస్తుంది. అయ్యో అంటే బియాండ్ నాకు ఒక 3 cases చెప్తాను. అట్లాంటి నాకు నా హార్ట్కి టచ్ అయ్యి నన్ను ఇప్పటివరకు బాధ పెట్టింది కేసెస్ 3 cases చెప్తాను. ఒకటి ఫస్ట్ కేసు ఏంటంటే, ఒక 35 years చార్టెడ్ అకౌంటెంట్, వెల్ టు డూ పర్సన్, చాలా స్ట్రగుల్ అయి చదువుకున్నాడు. ఎందుకంటే క్యాన్సర్ పరం కాకుండా ఆయన ఫ్యామిలీ హిస్టరీ నాకు వింటే, చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఆర్ అగ్రికల్చర్ లేబరర్స్, చదువుకున్నాడు, CA అయ్యాడు, మ్యారేజ్ అయింది, పిల్లలు పుట్టారు, క్యాన్సర్ పాపం అతను కోలాన్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. కోలాన్ క్యాన్సర్ డిటెక్ట్ అయిన తర్వాత ఆపరేట్ చేసాము, స్టేజ్ 3లో ఉందని చెప్పింది, కీమోథెరపీ అడ్వైస్ చేసాము. అతను కీమోథెరపీకి భయపడి కీమోథెరపీ తీసుకోలేదు. అన్ఫార్చునేట్గా 1.5 year తర్వాత మళ్ళీ తిరిగి వచ్చింది. మేము ట్రై చేసాము సర్జరీ చేయడానికి, సర్జరీ చేసే బియాండ్ స్టేజ్లో ఉంది, కీమోథెరపీ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వచ్చింది, కీమోథెరపీ ఇవ్వలేని పరిస్థితి. ఆయన వేరే డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు. డాక్టర్ గారు ఏ చూసినా మీరే అండి, మళ్ళీ మా కిందే అడ్మిట్ అయ్యారు సపోర్టివ్ కేర్ కోసం. పాపం ఆయన ఆ స్ట్రగుల్ చూస్తే నాకు చాలా బాధ వేసింది. 35 yearsలో ఇన్ని రోజులు కష్టపడి, ఇంత వెల్ టు డూ ఉండి, ఇంత ఒక పొజిషన్కి సెట్ అయిన తర్వాత, అంటే ఆ బాధ అంటే పర్సనల్గా నాకు ఒక ఎమోషన్, అంటే మీన్స్ ఇప్పటికీ గుర్తుంటాడు ఆయన నాకు. అయ్యో అప్పుడు ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే, అంటే తర్వాత స్టేజ్ 3లో ఉన్నప్పుడు కీమోథెరపీ తీసుకుంటే మళ్ళీ తిరిగి రాకపోయి ఉండేదేమో డాక్టర్ గారు, నన్ను ఏదైనా చేసి బతికించండి, నేను కొద్దిగా ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నాను, నన్ను ఏదైనా చేసి బతికించండి. ప్రతిసారి నాకు ఆ రూమ్ దగ్గరికి వెళ్తే ఒక రకమైన బాధ. వెళ్ళగానే డాక్టర్ గారు ఏమైనా కొత్త ట్రీట్మెంట్ వచ్చిందా, అదొక, అంటే నాకు ఒక పర్సనల్గా అదొక బాధాకరమైన. ఆయన ఎక్స్పైర్ అయిపోయాడండి 6 monthsలో, రికరెన్స్ వచ్చిన 6 monthsలో ఎక్స్పైర్ అయిపోయాడు. ఇప్పటికి బాధ వేస్తుంది ఆయన స్ట్రగుల్ చూస్తుంటే, ఆయన అంటే ఆ ఇంటెన్షన్ చూస్తుంటే నాకు ఇప్పటికీ ఆయన తలుచుకున్నప్పుడు అలా బాధ వేస్తుంటుంది. సెకండ్ కేసు ఏంటంటే, ఒక 35 years ఫీమేల్. ఎంత స్టేజ్లో వచ్చిందంటే ఆమె సరిగ్గా పడుకోలేని స్టేజ్, యుట్రస్లో లార్జ్ మాస్, పొట్ట మొత్తం ఆక్యుపై. ఆమె పడుకోవటం కూడా ఒక సైడ్కి తిరిగి పడుకుంటుంది. ఎందుకంటే ఇట్లా పడుకున్నాం అనుకోండి, ఇది పొట్ట,
బ్యాక్ మీద ప్రెషర్ పడుతుంది. సైడ్కి తిరుగున్నాం అనుకోండి అది బెడ్ మీద రెస్ట్ అవుతుంది. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీ సైడ్కి తిరిగి పడుకుంటారు కదా, ఎందుకంటే బెడ్ మీద రెస్ట్ అయ్యి అది ఆ స్టేజ్లో వచ్చింది. అండ్ షీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ లేడీ. ఆమె కూడా గ్రాస్లీ నెగ్లెక్ట్ చేసి ఆమెకి స్కాన్ తీయించుకుంది, స్కాన్లో గడ్డ ఉందని చెప్పింది, అయినా కానీ ఆమె హెల్త్ కేర్ చేసుకోకుండా, నేను చెప్పాను కదా ఫీమేల్ నాకేం కాదులే నాకు ఫ్యామిలీ ఉండాలి, సో ఆ స్టేజ్లో వస్తే ఆమె ఆపరేట్ చేసి ఆ గడ్డ మొత్తం తీసేసాం. ఆల్మోస్ట్ 40 సెంటీమీటర్స్ గడ్డ తీసేసాం. 17 kgs, ఈవెన్ 17 kgs గడ్డ తీయటం వెరీ వెరీ రేర్. ఆమె పెక్యులర్గా నౌ షీఈ్ హ్యాపీ, హెల్ అండ్ హెల్తీ, షీఈ్ డూయింగ్ ఆల్ హర్ యాక్టివిటీస్. బట్ అంత స్ట్రగుల్ అయ్యి వచ్చింది, అంత స్ట్రగుల్ ఈవెన్ పడుకోలేదు, స్ట్రైట్గా సైడ్కి పడుకొని చూసింది. ఇంకొకటి ఏంటంటే ఇది నాకు నిన్న యాక్చువల్గా ఇది ఎవరికి చెప్పలేదు, నేను ఆ పేషెంట్ని చూసి నేను క్రై చేసేసాను లిటరల్గా. 3 years బాబు, 3 years బాబు వచ్చాడు. ఏంటంటే ఎటాక్సియా అంటారు, అంటే అన్కంట్రోల్డ్ మోషన్స్. అప్పటిదాకా 3 years బాబు చక్కగా నడుస్తున్నాడు, వాకింగ్ చేస్తున్నాడు, రన్ చేస్తున్నాడు. సడన్గా రన్ చేయలేకపోయాడు, సడన్గా చేశాడు. రెయిన్బోలో ఇవాల్యుయేట్ చేశారు. రెయిన్బోలో ఇవాల్యుయేట్ చేసి పెల్విక్లో ఒక చిన్న గడ్డ ఉంది అని చెప్పారు. దాన్ని పారానియోప్లాస్టిక్ సిండ్రోమ్ అంటారు. దాంట్లోంచి కొన్ని రకాల యాంటీబాడీస్ ఫామ్ అయ్యి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి బ్రెయిన్ని గ్రోత్ని డ్యామేజ్ చేసాయి. సో అతనికి ఆపరేట్ చేసి ఆ గడ్డ తీసేసాం. బట్ స్టిల్ ఆ అటాక్సియా అనేది రికవర్ కాలేదు. ఆ బ్రెయిన్ మీద ఉన్న ఎఫెక్ట్స్ అనేది ఒకసారి నర్వ్ డ్యామేజ్ అయిన తర్వాత రికవరీ కాలేదు. సో అప్పుడే మాకు బాబు పుట్టాడు. ఆ బాబు సిచ్యుయేషన్ చూసిన తర్వాత రియల్గా నాకు చాలా లిటరల్గా నేను ఆ పేషెంట్ ఏడ్ చేశాను. నేను ఆ బాబు అంటే ఆ అటాక్సియా 3 months తర్వాత నా దగ్గరకు వచ్చేసి, డాక్టర్ గారు ఇంకా సిమ్టమ్స్ ఇంప్రూవ్ కాలేదు, నాకు ఆ గడ్డ తీసిన తర్వాత కూడా మీరు ఇంప్రూవ్ అవుతుందన్నారు కదా అన్నప్పుడు నాకు లిటరల్గా ఐ క్రైడ్ మై సెల్ఫ్ ఇన్సైడ్. అండ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు క్రై చేశాను. అంటే దట్ ఈస్ మై హార్ట్ టచింగ్ 3 stories. చాలా స్టోరీస్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ 3 హార్ట్ టచింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అని తెలిస్తే మీరు దాన్ని ఎట్లా తీసుకోవాలంటారు? భయపడాలి, లేకపోతే సింపుల్గా తీసుకోండి, పర్వాలేదు, అసలు ధైర్యంగా ఉండండి, అంటే మీ అడ్వైజ్ ఏంటి అసలు ఎవరికైనా? క్యాన్సర్ ఇస్తే నా అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ భయపడకండి, బీ స్ట్రాంగ్. క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, ట్రీటబుల్, ప్రివెంటబుల్. సో మీరు క్యాన్సర్ వచ్చింది కదా నాకు అంతా అయిపోయింది అనేది కంప్లీట్ ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అర్లీ స్టేజ్లో వస్తే క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఏమైనా సిమ్టమ్స్ ఉంటే నెగ్లెక్ట్ చేయకండి, ఇవాల్యుయేట్ చేసుకోండి. అంటే కాజ్ ఎందుకు వస్తుందని ఇవాల్యుయేట్ చేసుకోండి. సెకండ్ థింగ్, క్యాన్సర్ ట్రీట్మెంట్ కంప్లీట్గా తీసుకోండి, సగంలో వదిలేయకండి. సర్జరీ చేసి వేరేది వదిలేస్తాను అంటే కంప్లీట్గా తీసుకుంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో క్యూర్ అవుతుంది, మేము మీకు గైడ్ చేస్తాము ఎంతవరకు క్యూర్ అవుతుంది. మేము అనుకుంటాం డాక్టర్ ఒక్కలే చూస్తారు, ఆయన గురించి చూస్తారు. మేము కంప్లీట్ క్యాన్సర్ పేషెంట్స్లో మా ఇంటెన్షన్ ఏంటంటే క్యాన్సర్ ముందు ఎలా ఉన్నాడో క్యాన్సర్ తర్వాత ఆయన లైఫ్ సేమ్ తీరుగా లీడ్ చేయాలి. దట్ ఈస్ అవర్ ఇంటెన్షన్. ఒక పేషెంట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చెప్తాను. ఒక పేషెంట్ సన్నాయి విద్వాంసుడు, ఆయనకు బాగా ఆయన పొగాకు తినేవాడు, దానివల్ల ఓరల్ క్యాన్సర్ వచ్చింది. నా ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఆయన సన్నాయి అనేది ఆయన లైఫ్. సో నేను ఇప్పుడు ఆయన్ని బ్యాక్ టు సన్నాయి ఊదేలాగా చేయగలిగితే ఆయన లైఫ్ ఆయన లీడ్ చేసుకోగలడు. దానికోసం ఏం చేశానంటే ఛాలెంజింగ్గా తీసుకొని ఆ గడ్డ వరకు తీసేసి ఇక్కడి నుంచి చర్మం కండరం తీసేసి అది వేసేసి బోన్ అంటారు, బోన్ కన్జర్వింగ్ అంటారు. చాలామంది ఏంటంటే బోన్ దగ్గరగా ఉంది, నేను క్యాన్సర్కి కాంప్రమైజ్ కాకూడదు, ఎట్ ద సేమ్ టైం ఆయన లైఫ్కి కాంప్రమైజ్ కాకూడదు. నేను మార్జినల్ మ్యాండిబులెక్టమీ అంటారు, బోన్ ప్రిజర్వింగ్ ఆపరేషన్ అంటారు. ఆ ఆపరేషన్ చేసేసి ఫ్రీ ఫ్లాప్ వేసేసి ఇప్పుడు 1.5 year అవుతుంది నేను ఆపరేట్ చేసి. నౌ హీఈస్ డూయింగ్ ఆల్ హ్యాపీగా ఆయన లైఫ్ లీడ్ చేసుకుంటున్నాడు. మేము ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్, సైకలాజికల్, ఫిజికల్ అండ్ ఎకనామికల్ అన్నిటి గురించి కూడా ఆలోచిస్తాం. అన్నిటి గురించి ఆలోచించి అవర్ ఇంటెన్షన్ మీరు క్యాన్సర్ ముందైతే ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తున్నారో క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత సేమ్ లైఫ్ లీడ్ చేయాలి. అట్లా మేము ప్లాన్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది. డాక్టర్ గారు, ఇప్పుడు సామాన్యంగా ఒకప్పుడు ఇంత అవేర్నెస్ లేదు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, దీనివల్ల కావచ్చు. ఏదన్నా రాగానే ఫస్ట్ వాటిని అప్లోడ్ చేసేసి ఏఐలో అప్లోడ్ చేసేసి దీనికి క్యూర్ ఏంటి, దీనికి ఏం చేయాలని కనుక్కుంటున్నారు. సో ఇది డాక్టర్ల మీద భారాన్ని వేస్తుందా, లేకపోతే ఒక శీల పరీక్ష లాగా డాక్టర్ గారు ఒక మందులు రాసిన మందులు కూడా ఈ డాక్టర్ చేసి కరెక్టా, ఆ డాక్టర్ కాదా, ఈ డాక్టర్ అవునా
అసలు రోగికి డాక్టర్కి మధ్య ఉండాల్సిన సంబంధం ఎట్లా మీరు దాన్ని 10 yearsలో నేను సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ ద పేషెంట్ బిహేవియర్ చూశానండి నేను. ఒకప్పుడు డాక్టర్ దేవుడు, క్రాస్ క్వశ్చన్స్ లేవు. ఇప్పుడు ప్రతిదీ అనుమానం. అంటే డాక్టర్ల పరంగానే కాదు, మెయిన్గా మన మైండ్ సెట్ మారిందండి చాలా వరకు. మన మైండ్ సెట్ ఎంత మారింది అంటే, ఒకప్పుడు ఒక కారు కొనాలనుకోండి, డైరెక్ట్గా వెళ్ళేసి కారు ఇది కావాలి అనుకొని కొనేవాళ్ళు. ఇప్పుడు అదే మనం ఇప్పుడు కారు కొనాలంటే ఒక 10 షోరూమ్లకు వెళ్ళి ఆ సేల్స్ రిప్రజెంటేటివ్ స్కూప్ వేసుకొని తినేసి ఒక హాఫ్ అన్ అవర్ 2 hours 10 కార్లు డ్రైవ్ చేసి నాకు కావాల్సింది లేదురా అని వెళ్ళిపోతున్న మైండ్ సెట్కి వచ్చేసింది. సో పేషెంట్ మైండ్ సెట్ కూడా అంటే అదే సేమ్ అప్లై టు ద డాక్టర్స్. ఒకప్పుడు డాక్టర్ చెప్తే ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యేవాళ్ళు తూచా తప్పకుండా. నేను చెప్తాను, ఒకప్పుడు నేను మా చిన్నప్పుడు మార్నింగ్ వెళ్ళేసి లంచ్ బాక్స్ కట్టుకొని ఎప్పుడు వస్తుందో తెలియకుండా నైట్ వరకు వెయిట్ చేసి డాక్టర్తో చూపించుకున్న రోజులు ఉన్నాయి నేను. ఇప్పుడు ఎవరైనా అంత వెయిట్ చేస్తున్నారండి? సో డాక్టర్ మీద ప్రెషర్ అనేది చాలా వరకు పెరిగింది ఇప్పుడున్న సినారియోలో. అంటే హౌ ఇట్ ఈస్ చేంజింగ్. ఇప్పుడు ఏంటంటే గూగుల్ నాలెడ్జ్ ఎక్కువ. మేము ఒక పేషెంట్ని పేషెంట్ లాగా చూస్తాం. అంటే నేను చెప్పాను కదా, నాకు అదే పేషెంట్కి నువ్వు గూగుల్లో పెడితే నీకు మ్యాండిబుల్ తీసేయాలి, మ్యాండిబుల్ దగ్గరకు ఉంది అని చెప్తుంది. అది మ్యాండిబుల్ తీసేస్తే వాడు లైఫ్ లీడ్ చేయగలరా? లేదు. మేము చాలా రకాల ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్స్ ఉన్నారు, గూగుల్ చెప్తుంది ఒక పేషెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ HER2 పాజిటివ్ వేరియంట్ అని ఉంటుందండి. నా పేషెంట్ వచ్చారు, HER2 పాజిటివ్లో స్టాండర్డ్ ఆఫ్ కేర్ అంటే కీమోథెరపీతో పాటు టార్గెటెడ్ థెరపీ హర్సెప్టిన్ పర్టుజిమాబ్ కాంబినేషన్ ఉంటుంది. ఇవన్నీ ఇవ్వాలంటే పేషెంట్కి అరౌండ్ 15 to 30 lakhs అవుతాయి కాస్ట్. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తే వాళ్ళు చెప్పిన తర్వాత అవన్నీ వాళ్ళు తీసుకోగలరా అండి? తీసుకోగలరు. మేము దాంట్లో ఏంటంటే పర్టుజిమాబ్ అనేది చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్, అది అవాయిడ్ చేసి చెప్తాం. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ బర్డెన్కి కీమోథెరపీ ట్రాన్స్ఫ్యూజిమాబ్ అనేది కొద్దిగా బెటర్గా ఉంటుంది. వాళ్ళు టాలరేట్ చేయగలరు, వాళ్ళు బేర్ చేయగలరు, అండ్ కొద్దిగా రిజల్ట్స్ అనేది కొద్దిగా ఇన్ఫీరియర్గా ఉన్నా బెటర్గా ఉంటుంది. సో నేనేంటంటే పర్సనలైజ్డ్ కేర్ ఇస్తాం మేము. 80 yearsకి కీమోథెరపీ అంటే ఎవరు టాలరేట్ చేస్తారండి? సో పర్సనలైజ్ కేర్ ఏంటావు, నేను వాళ్ళకి ఏది సెట్ అవుతుందో వాళ్ళకి. అదే పేషెంట్ కనుక హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అంటారు కదా, ఇట్లా నాకు 1 or 2 ఎక్స్పీరియన్స్ అయ్యాయి. నేనేం చేస్తానంటే పేషెంట్ ఎకనామిక్గా పూర్గా ఉన్నారు, నేను పర్టుజిమాబ్ చెప్తే వాళ్ళకి చాలా కాస్ట్ అవుతుంది, ఇట్లా 2 drugs తీసుకోండి అమ్మా అని చెప్తాను. వాళ్ళకి గూగుల్లో వెతికొస్తారు, డాక్టర్ గారు ఇది బెస్ట్ ట్రీట్మెంట్ అంట, మీరు మాకు అడ్వైస్ చేయలేదు, నేను ఎందుకు చెప్పలేదు, నేను ఏదైనా నా ఆస్తి అమ్ముకొనైనా నేను చేసేవాడిని కదా అని చెప్తారు. సో ఇప్పుడు పేషెంట్స్కి సేవ్ యువర్ స్కిన్ ఫస్ట్ అన్నట్టు అయిపోయింది. ఒకప్పుడు డాక్టర్ ఏది చెప్తే అది వినేవాళ్ళు, ఇప్పుడు డాక్టర్ని ప్రతిదీ అనుమానించే విధంగా అవుతుంది. సో ఇది సిగ్నిఫికెంట్ చేంజ్ ఉంటుంది. బట్ అల్టిమేట్గా మీరు డాక్టర్స్ని బిలీవ్ చేయకపోతే లాస్ ఈజ్ యువర్స్. మేము ఎప్పుడైనా పేషెంట్కి, ఒక పేషెంట్ బాగా అయిపోయి నా పేరు పెరగాలని డాక్టర్ ఆలోచిస్తాడా, లేకపోతే నా పేరు పోగొట్టుకోవాలని డాక్టర్ ఆలోచిస్తాడా? ఇప్పుడు ఈ కార్పొరేట్ కల్చర్ పెరగడం కూడా హాస్పిటల్ని బిలీవ్ అంటే ఒకటి ఏంటి అని అంటే, హాస్పిటల్కి పోతే ఇల్లు గుల్లయిద్ది, ఉన్న ఆస్తులు పోతాయి, అన్నిటికీ టెస్టులు. అంటే నార్మల్ జనరేషన్ అంటే నార్మల్గా జనసామాన్యంగా ఏముంది అని అంటే, అవసరం ఉన్నా లేకపోయినా టెస్టులు రాస్తారు, అన్ని టెస్టులకే సగం ఆస్తులు పోతాయి, క్యూర్ అయిపోయేసరికి బతుకుతాడు కానీ దివాలా తీస్తాడు, ఇలాంటివి ఉన్నాయి. ఎందుకంటే అండి ఇప్పుడున్న జనరేషన్లో నెగిటివ్, డాక్టర్కి అయితే అవసరమైందే రాస్తారు, లేనిది రాయరు. నెగిటివ్ ఈ స్ప్రెడ్ మోర్ ఫాస్టర్ దాన్ పాజిటివ్. అవునా? ఒకటి. రెండోది 100% జెన్యున్గా 100% ఆఫ్ ద పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 100 డాక్టర్లు తీసుకోండి, నేను 100 డాక్టర్లు జెన్యున్గా ఉంటారు, 100% పర్ఫెక్ట్ పీపుల్ అని నేను చెప్పను. ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి, మీరు జెన్యున్గా ఉండే పీపుల్ 80% ఉంటారు, 20% కొద్దిగా కరప్టెడ్. మీరు ఏదైనా తీసుకోండి, ఫేక్ సర్టిఫికెట్లతోనే కొంతమంది డాక్టర్లు అయ్యే వాళ్ళు ఉంటారు. సో 80 to 90% ఆఫ్ ద డాక్టర్ విల్ నెవర్ హార్మ్ యూ అండి. జెన్యూన్ డాక్టర్స్ అనేది ఎవ్వరు మీకు హార్మ్ చేయాలని చూడరు. ఎందుకు అంటే మీకు హార్మ్ చేస్తే డాక్టర్కి ఏమైనా వస్తుందా? చెడ్డ పేరు వస్తుంది. మీకు ఎప్పుడైనా డాక్టర్ ఎప్పుడైనా హీ విల్ గివ్ 100% యువర్ బెస్ట్. ఎందుకంటే మీరు నన్ను నమ్మి వచ్చినప్పుడు నేనున్న దాంట్లో మీకు బెస్ట్ ఇస్తాను. నేను ఎప్పుడైనా ఏ డాక్టర్ అయినా వీ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు ద పేషెంట్. 100% జెన్యూన్గానే ట్రై చేస్తారు. ఒక 20% డాక్టర్ కమర్షియల్గా ఎక్కడైనా ఉంటారు, మీరు ఏ ఫీల్డ్ అయినా తీసుకోండి.
20% ఆఫ్ ద పీపుల్ విల్ బి బ్యాడ్ పీపుల్ విల్ బి దేర్. నేను 100% డాక్టర్స్ జెన్యున్గా ఉంటారు, దే ఆర్ బెస్ట్ అని నేను చెప్పను. 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ బెస్ట్. ఏ ఫీల్డ్లో అయినా కొద్ది కరప్టెడ్ పీపుల్ ఉంటారు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. థ్యాంక్స్ డాక్టర్ గారు. మీరు అంటే బేసిక్గా వచ్చే అనుమానాలు కొన్ని నివృత్తి చేయడం, కొన్ని అంశాల మీద మనం మాట్లాడుకున్నాం. చాలా బాగా వివరించారు మీరు శ్రోతలకి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ మనం వీలు వెంట ఒక్కొక్క అంశాన్ని తీసుకొని దానికి క్యాన్సర్ గురించిన వివరాలు మాట్లాడుకుందాం. థ్యాంక్స్ అండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ.